ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు ఈ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు అండి. అలాగే జూమ్ సెషన్ లో పాల్గొన్న మీ అందరికీ ఆత్మ నమస్కారాలు. క్లాస్ కు స్వాగతం. అవతార్ ఫౌండేషన్ లో మనము 365వ రోజు సెషన్ లో 8వ రోజు క్లాస్ కు స్వాగతం అండి. ఈరోజు మనము నిన్నటి రామ్త జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందులో మనకు ద్రోణ సార్ గారు తెలియజేస్తున్నారండి. నిన్న పరిచయ కార్యక్రమం, ఈరోజు మిగిలిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాము సార్ ద్వారా. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం అండి మీకు. ఓకే మాస్టర్స్, మరి నిన్నటి రోజున మనం రామ్త అనేటువంటి ఆ మాస్టర్ యొక్క విజ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాము. సో ఒక 5 minutes వెయిట్ చేద్దాం మేడం. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఈలోపు మరి మీ ఇంతకుముందు క్లాసెస్ మీరందరూ కూడా ఎవరైనా ఒకరు మీరు షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు 21 days క్లాసెస్ ఏవో జరిగినాయి అన్నారుగా మేడం? అవును సార్, ప్రతి నెల కూడా 21 days క్లాసెస్ ఉండేవి. అందులో మనకు ఒక అంటే శుక్రవారము ఒక యోగి జీవిత ప్రయాణం అనే ఒక కార్యక్రమం ఉండేది. ఆ కార్యక్రమంలో ఒక్కొక్క వ్యక్తి గురించి, గొప్ప వ్యక్తులు గురించి అక్కడ తెలుసుకుంటా, వాళ్ళ జీవిత చరిత్రలు తెలుసుకుంటా రావడం జరిగిందనమాట. శుక్రవారం శనివారం ప్రత్యేక కార్యక్రమం అనేది ఉండేది ఇక్కడ. ఇప్పుడు కూడా ప్రతి శనివారము ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అందులో ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ను మనం ఇక్కడ చూపించడం, పాటలు పాడడము, కవితలు, పొడుపు కథలు, లేదా పిల్లలైతే వాళ్ళు పాటలు పాడడము, వాళ్ళకు తెలిసిన శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు, పద్యాలు, అలా కమ్యూనికేషన్ సార్, ఒకరితో ఒకరు కమ్యూనికేషన్. అందరూ ముందుకు వస్తారు, అందరూ పార్టిసిపేట్ చేయాలి, అందరూ పాల్గొనాలి అనే ఉద్దేశంతో. అంటే అందరూ కూడా ఇప్పుడు తెర వెనకే ఉంటారు, వీడియోస్ ఆన్ చేసుకోరు. కనీసం ఆ ఒక్క రోజైనా వీడియోస్ ఆన్ చేసుకొని మాట్లాడడం కానీ ఏదైనా జరుగుతుందేమో, ఇంటరాక్ట్ అవ్వడం. కొంతమందితో మాట్లాడిస్తే తప్ప మాట్లాడరు, కానీ మాట్లాడారంటే చాలా చక్కగా మాట్లాడతారు. అలా ఉంటుందన్నమాట. అట్లా వాళ్ళలో ఉండే ప్రతిభను బయటికి తీసుకురావడము, అందరికీ తెలియజేయడము. ఇలా శనివారం ఉంటుంది. ఈ శనివారం కూడా అదే కార్యక్రమమే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చింటారు, వాళ్ళ పరిచయ కార్యక్రమాలు, వాళ్ళు ధ్యానం చేస్తున్నారా, ఎలా ఉంది, ఏమన్నా సందేహాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా మనం ఆ రోజు అడగడం జరుగుతుంది అనమాట. ఇట్లా ప్రతి శనివారము ఇలా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే సమగ్ర జీవన శైలి అనేది మాకు ఉండేది, ప్రతిరోజు ఉండేది. అప్పుడు సమగ్ర జీవన శైలి అంటే మనము ఆరోగ్యం, ఇంటి నివారణలు, ఏమన్నా ముద్రాసు, లేకపోతే ఏమన్నా హోమ్ రెమెడీస్, అట్లా అన్నీ కూడా చెప్పడం జరిగేది ప్రతిరోజు కూడా. ఇప్పుడు ప్రతిరోజుకు మనం టైం కుదించాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని శుక్రవారం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా యూట్యూబ్ లో ఉన్నాయా మేడం మీ ప్రోగ్రామ్స్? ఉంటాయి సార్. ప్రతి నెల ఇవి మనం ఫాలో అవుతూ వచ్చామన్నమాట. ప్రతిరోజు చెప్పడం జరిగేది. ఇప్పుడు పోయిన వారం ఏంటి అంటే మనం అసలు సమగ్ర జీవన శైలి అంటే ఏంటి అనే విషయం ఒకటే కాకుండా 5 తినకూడని ఆహార పదార్థాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, కానీ ఆరోగ్య సూచనలు కూడా పాటిస్తే కదా ఆరోగ్యం అనేది సక్రమంగా ఉంటుంది. లేదంటే ఇప్పుడు ధ్యానం చేసాము, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, ఆ ధ్యాన శక్తిని దానికి వాడాము, ఇంకా మళ్ళా సమస్య వచ్చింది, మళ్ళీ వాడాము. ఇలా వాడుతూ పోతే ఆత్మజ్ఞానానికి నీ ఆ ధ్యానం అనేది ఎప్పుడు ఉపయోగపెడతావు అనే విషయం మీద సారు దాన్ని మన హోమ్ రెమెడీస్, మనం చెప్పే ముద్రాసు, ఇలాంటి ఆక్యుప్రెషర్ పాయింట్ల ద్వారా నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకో,
అట్లే ఇంట్లో కూడా నువ్వు సరైన ఆహార విధానాన్ని కూడా తీసుకెళ్ళు. అప్పుడు నీకు ఆరోగ్య సమస్య అనేదే ఉండదు. అప్పుడు నీకు ఆ ధ్యానము అనే దాన్ని నీవు ఆత్మజ్ఞానానికి ఉపయోగించుకోవచ్చు కదా అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది సార్. ఇప్పుడు మనం ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక 50 ఏళ్ల క్రితం అనుకుంటాను, అప్పుడు ఇలాంటి పదార్థాలు ఇలా బయట ఫుడ్లు కానీ, బేకరీ ఫుడ్ కానీ, లేకపోతే జంక్ ఫుడ్ అనేది కానీ ఇలాంటివి ఏది ఉండేది కాదు సార్. అవును. ఇప్పుడు ఒక పల్లెటూరుకి వెళ్ళినా కూడా మీకు వీధికి ఒక 5 బేకరీలు ఉంటాయి. పల్లెటూరులోనే ఎక్కువ ఉంటాయి, ఇంకా టౌన్ లో కన్నా కూడా పల్లెటూరులోనే ఎక్కువ ఉంటాయి. సార్ అలా అట్లా ఉండడం వల్ల ఇంకా అనారోగ్యం అనేది డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకుంటున్నాం జనాలు. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి అమ్మా. మనం ముందు ఏం తింటూ ఉంటామో అలాంటి ఆహారాన్ని తీసుకురండి. ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యంగా జీవించండి. ముందు కాలానికి పళ్ళ పొళ్ళు ఇవి ఉండేది, ఇలా పేస్ట్లని ఇన్ని రకాల బ్రష్లని ఇలా ఉండేది కాదు. వేప పుల్లతో తీసుకునే వాళ్ళం, అట్లా ఉండేది. ఆ తర్వాత పాలు కూడా ఇలా ప్యాకెట్ పాలు మనకు వచ్చేవి కాదు. ప్యాకెట్ పాలలో కూడా ఎంత కల్తీ ఉంది. మైదా అనేది పోస్టర్లు అంటించాను తప్ప వేరే దాంట్లోకి వాడేవాళ్ళు కాదు. ఇప్పుడు మైదాతోనే ఏ పదార్థమైనా అయిపోతుంది. దాని నుంచి ఏం సమస్యలు వస్తాయి? ఓకే మేడం, స్టార్ట్ చేసుకుందాం. ఇలా ఓకే. సార్ ఇవన్నీ మేము చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేసుకుందాము. ఓకే అవన్నీ సార్. అవన్నీ ఎంతవరకు అనుకుంటే అప్పుడున్న జనాభా వేరు, ఇప్పుడున్న జనాభా వేరు. అప్పుడు జనాభాకి అది సరిపోయింది, ఇప్పుడు జనాభాకి అది చాలదు కాబట్టి ప్యాకెట్స్ చేయాలి పాలు, ఇట్లా కొన్ని కొన్ని కరెక్టే రెమెడీస్ సార్, కానీ దాంట్లో కల్తీ చాలా ఉంది కదా. ఇవే ఉన్నాయి మేడం. మంచిగా చూసి కనుక్కోవాలి. ఆ అది చెప్తున్నాం సార్, వాళ్ళు మోసం తీసుకోండి. చేస్తే, కానీ వాళ్ళు కూడా మోసం ప్యాకెట్, చేస్తే మనం ఆ చేయకూడదు. ప్యాకెట్ లో కూడా ఎంత కల్తీ ఉందో దాన్ని నివారించండి. దగ్గరగా ఏదైనా పాలవాడు దొరికితే తీసుకుంటే మేలు, కానీ లేకపోతే ప్రత్యామ్నాయం ఎన్నో ఉన్నాయి అని కూడా మాది చెప్తాను. పల్లెటూరు మేడం. పాలు మేము విడిగా కొనుక్కోవాలంటే మాకు భయం వేస్తుంది. ఆ, ఎందువల్లంటే భయం వేస్తుంది. పాల గేదె దగ్గర కొనుక్కోవాలంటే ఓ వాడు మీరు ఏం, అట్లా అంటున్నారా? మరి రివర్స్ అది. మీరు ఎలా అనుకుంటున్నారు? అందుకే పత్రి సారు పేదవాడి దగ్గరికి ఉన్నతుడు వెళ్ళి ఆ పేదవాడి ఇంట్లో కూర్చుని భోజేయండి తెలుస్తుంది, ఉన్నవాడి దగ్గరికి ఏమో పేదవాడు వెళ్ళండి అక్కడ విషయాలు ఏంటో తెలుస్తాయి అని చెప్పారు. పాలు కొనుక్కోవాలంటే మేము గేదె దగ్గరికి వెళ్ళి మాకు భయం. వాడు ఆ, ఏ ఇంజక్షన్లు చేస్తున్నాడో దానికి పాలు రావటానికి మీకు తెలియదు. మీకు అంటే వాడు తెలియదు. ఇంజెక్షన్ వేస్తున్నాడనే భయము, కానీ ప్యాకెట్ వాడు ఓ, మేము సరే మేడం, పల్లెటూరు ఓకే వాళ్ళని. ప్లీజ్ ఆపేద్దాం ఆపేద్దాం. ఓకే సార్. కాంట్రడిక్షన్, కాంట్రవర్సీ ఉంటుంది అన్నిటికీ. ఆ, ఎవరి ఐడియాస్ రకరకాలు. అక్కడికి వెళ్ళి చూస్తే గానీ వాటి విషయాలు తెలియవు. మేము చూసాం కాబట్టి మాకు తెలుసు మే- సార్. మేము రెండు చూసాం మేడం, ఆ, అందువల్ల మాకు రెండు విషయాలు కూడా తెలుసు. అదే అదే. రైట్ మేడం. ఓకే, ఏదేమైనప్పటికీ ఆరోగ్య విషయాలకు సంబంధించింది ఖచ్చితంగా మన జాగ్రత్త మనం తీసుకుంటూ మన ఉమ్, ఆలోచన సంవిధానంలో, మన అది ఆలోచన సంవిధానంలో అనారోగ్యం గురించి నేను తీసుకునే జాగ్రత్తలు అని అనుకునే కన్నా కూడా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అంటే అవి మీలో దానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి పొల్యూషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగించజేయబడతాయి. మీ స్పర్శ ద్వారా, మీ శ్వాస ద్వారా, మీ యొక్క ఆలోచన ద్వారా శుద్ధి గావించబడతాయి. ఎన్నో జాగ్రత్తలు మనం ఎన్ని తీసుకున్నా అవతల మనం మోసం చేసేవాళ్ళు ఇంకా ఎన్నో వందల రకాలుగా ఉంటాయి వాళ్ళ ఆ, దగ్గర. అందువల్ల ఆ. ప్రతి ఆ రోజు ఇప్పుడు అందుకే మా సార్ పాలే వాడద్దు అంటాడు సార్. మీరు చెప్పిన ఒకే ఒక ఎగ్జాంపుల్ తో వదిలేస్తాను మేడం, నేను వదిలేసేద్దాం మనం ఈ టాపిక్ ని. ఆ, ఏంటంటే ఈ ఒక్క టాపిక్ ఏంటంటే మనం వదిలేసేయడానికి ముందు మనం మన ఆలోచన అది ముఖ్యం. ఆలోచనే ముఖ్యం. ఆ రోజున ఏదైతే మీరు ఆ పురాతన కాలంలో వాడుతున్నారో వాళ్ళు కూడా ఎంత వాళ్ళ ఆయుష్ కాలం ఎంత మేడం? 50-60 సంవత్సరాలు మాక్సిమం. మీరు చెప్పిన కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు పూర్తిగా తీసుకుని బతికేటువంటి కాలం 60 సంవత్సరాలు. ఇప్పుడు దాన్ని 67 సంవత్సరాలుగా మార్చారు, 70 సంవత్సరాలుగా మార్చారు ఇప్పుడు. సరే, వెదర్ ఇట్ ఈస్ మెడిసిన్ ఆర్ ఏదైనా ఉపయోగించి. సో అర్థం చేసుకునేది ఏంటి, మీరు ఎన్నో జాగ్రత్తలు, ఎన్నో ఆరోగ్య సూత్రాలు చెప్తున్నారు. వాళ్ళ జీవిత ఆయు పరిణామం 60 సంవత్సరాలే. కాబట్టి ఆలోచన విధానం, నీ దగ్గర అన్ని న్యాచురల్ ఫుడ్డే ఉంది, కానీ నీ ఆలోచన విధానం మార్పు లేకపోతే 60 సంవత్సరాలకి అంతమైపోయారు వాళ్ళందరూ కూడా. 45 నుంచి మొదలుపెట్టి 60 ఇస్తే వెళ్ళిపోయేవాళ్ళు.
ఎక్కడో ఉండేవాళ్ళు 90లు 100లు మనం చెప్పుకుంటానే పనికొచ్చేవాళ్ళు. సో మేడం, ఈ టాపిక్ క్లియర్ మేడం. ఆ తర్వాత ఎప్పుడైనా మీకు ఆరోగ్య విషయాలకు సంబంధించిన డిస్కషన్ కావాలంటే ఎప్పుడైనా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్లుగా సార్ మనకు శుక్రవారం ఉంటుంది సార్ దాని గురించి. ఓకే. ఓకే. అలాగే ఒక ఆక్యుప్రెషర్ మాస్టర్‌ని గూడా నేను మీకు ఆక్యుపంక్చర్ మాస్టర్‌ని గూడా కావాలంటే పరిచయం చేస్తాను. ఆయన టిప్స్ షూర్ కూడా సార్. ఇస్తారేమో అడుగుతాను నేను. రైట్ మాస్టర్స్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు ఈ సెషన్‌ని ప్రారంభించుకుందాం మేడం. ఓకే సార్. ఓకే. మాస్టర్స్, మరి ఈ రామ్తా బోధనలు అనే దాని గురించి నిన్న మనం టాపిక్స్ కొన్ని చెప్పుకున్నాము. కొన్ని కొన్ని పేరుకి టాపిక్స్ ఆయన యొక్క నాలెడ్జ్ చెప్తూనే దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం చెప్తూ ముందుకెళ్ళాం. అలాగే మరి ఈ రామ్తా నాలెడ్జ్ ఎందుకు తెలుసుకోవాలి మనం? అంత ఆధ్యాత్మిక జ్ఞానం మన దగ్గర ఎంతో మంది మాస్టర్స్ మనం అందరం కూడా అందరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాము. మరి ఈ మాస్టర్ ప్రత్యేకంగా ఏం చెప్తాడంటే, నేను 35,000 సంవత్సరాల నుంచి జీవించి ఈ విశ్వమంతా కూడా నేను తిరిగేసేసి అన్ని రియాలిటీస్ నాకు తెలుసు. దాంట్లోంచి నేను మీకు చెప్తాను. నేను జీవించిన 35,000 సంవత్సరాలే కాదు, ఈ సృష్టి ఆరంభం నుంచి కూడా ఉన్నటువంటి సర్వజ్ఞానాన్ని నేను సంపాదించాను. నేను సర్వజ్ఞానాన్ని అనుభూతితో స్వీకరించి దాంట్లోంచి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అని చెప్తాడు. సో కాబట్టి సృష్టి ప్రారంభం నుంచి ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే రామ్తా మాస్టర్ చెప్తారు. సృష్టి ఆవిర్భావం గురించి చెప్పాలి అంటే చాలా తక్కువ మంది చెప్పగలరు. అనేక సిద్ధాంతాలు ఇప్పటికే మన దగ్గర చాలా ఉన్నాయి సృష్టి ఎలా ప్రారంభమైంది అనే దాని గురించి. కాబట్టి అసలు ఈ మానవ జాతి అనేది ఎక్కడి నుంచి ఉద్భవించింది, మానవ జాతి ఎలా ఉద్భవించింది అనే దానికి ఒక అద్భుతమైనటువంటి ఆయన దానికి సమాధానం చెప్తారు. అట్లాగే అసలు మానవ వ్యక్తిత్వం అంటే ఏంటి అసలు అనేటువంటి దీని గురించి ఒక మూల ప్రశ్నలు. మన పుట్టుకలు ఏంటి అసలు, మన పుట్టుక ఏంటి, ఎలాగా అని అంటే మనకి చాలా తప్పుదోవగా మనం ప్రయాణం చేసి ఇదే మన పుట్టుక మూలమైనటువంటి కొన్ని భావాలు మనలో ఆ అలా పొందుపరుచుకొని పోయి అలా జీవనం చేస్తూ మధ్యలోంచి తెలుసుకుని ఇదే కావాలి మనం పుట్టుగా, ఇంకేది కొనసాగుతూ ఉండటమే మానవ జన్మ అనేది పునరపి జననం పునరపి మరణం అనేటువంటి విషయాలతో మనం అలా వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి మన పుట్టుక ఏంటి అసలు, మన లక్ష్యాలు ఏంటి అసలు, మన జీవిత లక్ష్యం ఏంటి అసలు, అట్లాగే మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, ఏది మంచి ఏది చెడు చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్తారు. ఏది పాపం ఏది పుణ్యం, పాపం ఏది పుణ్యం ఏది, అలాగే నీకు స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, చావు అంటే ఏంటి, అలాగే అసలు ఈ ప్రపంచం ఏంటి ఏంటి అసలు, అట్లాగే ఇతరులతో మన సంబంధాలు ఎలా ఉండాలి, నేను నాతో ఎలా ఉండాలి, నేను మీతో ఎలా ఉండాలి, ఇతరులతో నా సంబంధాలు ఎలా ఉండాలి, ఇలాంటి అన్నిటిని కూడా మన యొక్క ఒక చక్కటి అవగాహన కల్పించేటువంటి అద్భుతమైనటువంటి టీచింగే ఈ రాంతా. కానీ ఇది ఒక కొత్త మతం కాదు, మనకి కొత్త బోధనలు కూడా కాదు. ఇది ఒక సనాతనమైనటువంటిది. ఏది సనాతనం అనుకుంటాం మనం, మన ఋషి సాంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆ ఋషులు ఏది ఆచరించి వాళ్ళు వేల సంవత్సరాలు జీవించి ఈ రోజు మనకి శాస్త్ర రూపంలో వేదాల రూపంలో మనకు అందించారు. అలాంటి ఋషి సాంప్రదాయం మాత్రమే ఇది. సనూతనం సనాతనం అనేటువంటి దాన్ని మనం ఇది నేను ఒక కొత్తగా మళ్ళీ ఏదో ఒక మతాన్ని స్థాపించి రాంతా మతము ఇలాంటిది ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు అనమాట. ఇది ఒక సనాతనమనే చెప్తారు. ఆయన ఇండస్ పర్వతాలు అనేటువంటి పిలువబడేటువంటి మనకి బాంబే సైడ్ ఉంటాయి. అవన్నీ కూడా రావి సెట్లర్స్ పాకిస్తాన్ బోర్డర్ లో ఉంటుంది ఇండస్ పర్వతాలు. ఆ పర్వతాల్లో ఆయన జీవించి చివరి బోధనలో అక్కడ వచ్చి చెప్పారనమాట. ఆయన తన శరీరంతో అదృశ్యం అవడం అనేటువంటి దాన్ని 65 సార్లు తన జీవితంలో చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చేసి చూపించాడు ఆయన. అందువల్ల ఈ రామ్తా బోధనల ద్వారా ఆయన యొక్క ఏమేం చెప్తాడనేటువంటి దాని ద్వారా మనం రామ్తా 4 పిల్లర్స్ అనేటువంటి దాన్ని మనం చెప్పుకున్నాం. ఆయన దీంట్లో ఏముంటాయి అనేది. సో మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని దాంట్లోకి మనం కొంచెం ముందుకెళ్దాం.
మాస్టర్స్ నిదానంగా అందరూ చక్కగా నిటారుగా కూర్చోండి, ఎక్కడ కూడా మంచి కూర్చోవద్దు. మన మూలాధార చక్రం ఒకసారిగా యాక్టివేట్ అవుతుంది, మన కుండలిని శక్తి సహస్రాలలోకి ప్రవేశిస్తుంది. ఈ భావంతో నిటారుగా కూర్చోండి. ఎప్పుడు కూడాను ఎడమ చేతిని హృదయం మీద నిలిపి ఉంచుకోండి. మేడం ఒక్కరే చెప్తుంటారు, మీ అందరూ మనసులో చాలా హృదయపూర్వకంగా అంతరాంతరాల్లోంచి ఆ యొక్క మీ లోపల ఉన్నటువంటి ఈ స్తోత్రం, ఈ సంకల్పం లోపల నుంచి మనకు బయటికి రావాలి. మీరందరూ ఎడమ చేతిని హృదయం మీద నిలిపి ఉంచుకొని, ఓ పవిత్రమైన ఆత్మ, ఓ పవిత్రమైన ఆత్మ, ఓ బ్రహ్మ పదార్థమా, ఓ బ్రహ్మ పదార్థమా, నీవు నాలో దైవ సామ్రాజ్యముగా ఉన్నావు. నీవు నాలో దైవ సామ్రాజ్యముగా ఉన్నావు. నిన్ను ఆవరించి నిన్ను ఆవరించి ఈ దేహం ఉన్నది. ఈ దేహం ఉన్నది. ఈ జీవితాన్ని ఈ జీవితాన్ని నడిపించే నడిపించే బ్రహ్మవి నీవే. బ్రహ్మవు నీవే. ఈ సకల చరాచర సృష్టికి ఈ సకల చరాచర సృష్టికి కర్తవు నీవే. సారీ సార్ కర్తవు నీవే. కర్తవు కర్తవు నీవే. నీవే. కర్త, 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 క్రియ, క్రియ, భోక్త, భుక్త, భోక్త భోక్త అన్నీ నీవే. అన్నీ నీవే. ప్రాణశక్తి ప్రదాతవు, ప్రాణశక్తి ప్రదాతవు, జీవశక్తి ప్రదాతవు నీవే. జీవశక్తి ప్రదాతవు నీవే. ఓ బ్రహ్మ, ఓ బ్రహ్మ, ఓ పవిత్ర ఆత్మ, ఓ పవిత్ర ఆత్మ, నిన్ను నిన్ను ఎరుకలోనికి తెచ్చుకున్నందుకు ఎరుకలోనికి తెచ్చుకున్నందుకు ఆనందిస్తున్నాను, ఆనందిస్తున్నాను, ప్రణమిల్లుతున్నాను. ప్రణమిల్లుతున్నాను. నీలో నేను, నీలో నేను, నాలో నీవు, నాలో నీవు ఇలా అద్వైతంగా ఇలా అద్వైతంగా విరాజిల్లుతున్న నా ఆత్మ, విరాజిల్లుతున్న నా ఆత్మ, నీకు వందనములు. నీకు వందనములు. ఎప్పటికీ 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 నీకు ధన్యవాదములు. నీకు ధన్యవాదములు. నీకివే నా స్తోత్రములు, నీకు ఇవే నా స్తోత్రములు, నీకివే నా ప్రణామములు. నీకు ఇవే నా ప్రణామములు. తథాస్తు, తథాస్తు, అట్లే అగుగాక. అట్లే అగుగాక. ఓకే మాస్టర్స్, నిదానంగా కళ్ళు తెరవండి అందరూ కూడాను. మీరు డీప్ లోకి వెళ్ళిపోవద్దండి, ధ్యానంలోకి, ధ్యాన స్థితిలోకి వెళ్ళొద్దు. చక్కగా అందరూ కూడా నిటారుగా కూర్చుని కళ్ళు తెరుచుకుని మనం కొంచెం సేపు కలిసి ఉందాం చక్కటి జ్ఞానంలో. మనం ఇప్పుడు ఏమనుకున్నామంటే దైవ సామ్రాజ్యం నాలోనే ఉన్నది. అంటే సామ్రాజ్యం అంటే ఈ శరీరం అంతటా కూడా ఒక సామ్రాజ్యంగా భావించినట్లయితే దీని లోపల కొలువై ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో, నీవు నా దేహం లోపల, నా దేహాన్ని ఆవరించి ఉన్నావు. నీ చుట్టూతో నా దేహం ఉంది. సో దైవం అనేది నా లోపల ఉన్నది, దాన్ని ఆవరించి ఈ దేహం అనేది ఏర్పడింది. అది మూలం, నాలో ఉన్నటువంటిది ఏ ఆత్మ అయితే ఉన్నదో అది మూలం, దాన్ని ఆవరించి ఈ దేహం ఉన్నది. కాబట్టి సర్వ సృష్టికి కర్తవ్య నీవే, అన్నిటికీ కర్త, క్రియ, భోక్త అన్ని నువ్వే బాబు. ఓ బ్రహ్మ, ఓ పవిత్రాత్మ, నిన్ను నేను ఎరుకలోనికి తెచ్చుకున్నందుకు, ఎరుకలోనికి నిన్ను నేను తెలుసుకున్నందుకు, ఎరుకలోనికి తెచ్చుకున్నందుకు నేను ఆనందిస్తున్నానని చెప్పి మనం ఒకసారి సంకల్పం చేసుకున్నాం మనం. మరి మాస్టర్స్, మరి నేను మనం చెప్పుకున్నట్లుగా మొట్టమొదటిగా ఆయన రామ్తా 4 పిల్లర్స్ నేను మనం చెప్పుకున్నాం. ఫస్ట్ పిల్లర్ వైట్నెస్, ఉన్నదంతా కూడా శూన్యమే, ఉన్నదంతా శూన్యమే ఉన్నది, శూన్యత్వమే ఉన్నది. దాని గురించి రామ్తా మాస్టర్ ఒక చాలా అద్భుతంగా చెప్తారు. ఉన్నదంతా శూన్యమే ఉంది, శూన్యం కాకుండా ఇంకా ఏదీ లేదు. ఒకసారి కళ్ళు మూసుకుంటే ఒక 2 minutes శూన్యం గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఎలా ఉంటుందో ఏంటోనో. మాస్టర్స్ ఒకసారి అందరూ కళ్ళు మూసేసుకోండి.
కళ్ళు మూసేసుకుని నుదుటిపై భాగాన నేను చెప్పుతున్నది మీరు గమనిస్తూ ఉండండి. నుదుటిపై భాగాన మీరు దృష్టి నిలిపి ఉంచండి. ఒక్క నిమిషం సేపు అందరూ డీప్ లోకి వెళ్ళద్దు. నుదుటిపై భాగాన మీరు ఎరుకతో మీరు గమనిస్తూ ఉండండి. నుదుటిపై భాగాన ఉన్నదంతా శూన్యమే, అంతా శూన్యమే, అంతా శూన్యమే. మీరు ఎంతంత వరకు అయితే ఊహించగలరో అంతంత వరకు మీరు ఊహించండి. అంతా శూన్యమే ఆవరించి ఉన్నదాన్ని, ఆ శూన్యాన్ని మీరు ఎటు చూసినా, ఎటు వెళ్ళినా, కిందకి పైకి ఎటు వెళ్ళినా అంతా మీకు శూన్యమే. ఆ శూన్యమును మీరు ఒక్కసారి మీరు ఊహ చిత్రీకరించుకోండి. నుదుటిపై భాగాన శూన్యమే, అంతా శూన్యమే, అంతా శూన్యమే. ఆ శూన్యం యొక్క స్పృహే ఉంది మీలో. ఇప్పుడు ఉన్నదంతా శూన్యమే ఆవరించి ఉన్నది, అంతటా శూన్యమే ఆవరించి ఉన్నది. అప్పటికింకా ఈ సృష్టి ప్రారంభం కాలేదు కాబట్టి అంతా శూన్యమే వ్యాపించి ఉన్నది. ఈ సమస్త విశ్వము కూడా అంతటా కూడా శూన్యమే వ్యాపించి ఉన్నటువంటి ఆ స్థితిలో ఒక్కసారి దర్శించండి. ఆ స్థితిలో అంతటా శూన్యమే, అంతటా శూన్యమే. ఇంకప్పటికి ఏ వృక్ష జాతి, ఏ జంతు జాతి, మానవ జాతి, ఏ రత్న గర్భ జాతి, ఏది ఇంకా ఏ లోకము, ఈ భూలోక, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక, జనాలోక, సత్యలోక, ఈ లోకాలు ఏవి ఇంకా అప్పటికి ఆవిర్భవించలేదు. ఏ లోకము ఆవిర్భవించినటువంటి ఆ శూన్య స్థితిని ఒక్కసారి దర్శించండి. అంతటా శూన్యమే ఆవరించి ఉన్నటువంటి ఆ శూన్య స్థితిని, ఇంకా శూన్యం కాకుండా మరి ఏదీ లేదు. ఇంకా అప్పుడు శూన్యం కాకుండా మరి ఏదీ లేనటువంటి ఆ స్థితి ఒక్కసారి మీకు మీ మనసులో, మీ భావనలో, మీ ఆలోచనలో దాన్ని అర్థం చేసుకోండి. ఇదే సృష్టి ప్రారంభం. సృష్టి ప్రారంభం, సృష్టి మొదలవుతుంది ఇప్పుడు ఆ శూన్యంలో. ఆ మహాశూన్యాన్ని మీరు దర్శించండి. సృష్టిని ఆవిష్కరించినటువంటి ఆ మొట్టమొదటి సన్నివేశాన్ని ఇప్పుడు ఈ రోజు మనం వీక్షిద్దాం. అంతటా అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ శూన్యంలో, ఆ శూన్యంలో ఒక చిన్న కదలిక వచ్చినట్లుగా భావన చేయండి. ఒక చిన్న కదలిక, నేను ఎవరిని అని ఆ శూన్యం తనలో తాను కొన్ని కోట్ల యుగాల పర్యంతము శూన్యంగా ఉన్నటువంటి ఆ శూన్యం ఒక చిన్న కదలిక వచ్చింది లోపల. ఆ కదలిక నేను ఎవరిని అనే ఒక చిన్న కదలిక వచ్చినట్లుగా భావన చేయండి. మీరు ఊహించుకున్నటువంటి మీ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ శూన్యంలో, ఆ సృష్టి ప్రారంభంలో ఒక చిన్న కదలిక, నేను ఎవరిని, నేను ఎవరిని, నాలో అన్నీ ఉన్నాయి కానీ నేను ఎవరిని, అన్ని వాయువులు నాలోనే ఉన్నాయి కానీ నేను ఎవరిని. ఆ చిన్న కదలిక, ఆ కదలిక లోపల ఆ కదలిక వచ్చినప్పుడు నేను ఎవరిని అనే ఒక చిన్న ప్రశ్న ఉదయించినప్పుడు అక్కడ నేనేమిటో, నేనెవరినో అని ఒక ప్రశ్న రాగానే లోపల నుంచి ప్రారంభంతోనే ఆరంభించు. ఒక చిన్న జవాబు తన శూన్యంలోంచినే ప్రారంభంతోనే ఆరంభించు. ఆ చిన్న కదలిక, అదే ఆ కదలికే ఒక మనస్సుగా ఏర్పడింది. అదే ఒక శూన్య బిందువుగా ఏర్పడింది. ఒక బిందువు, ఒక బిందువు, దాన్నే ఉనికి అంటాం మనం. అప్పటిదాకా శూన్యంలో ఏదీ లేదు. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న కదలిక, ఆ కదలిక వచ్చిన దాని ద్వారా ఒక శూన్య బిందువు అనేది ఏర్పడింది. దాన్నే ఉనికి అంటాం. ఉనికి.
ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు మీరు ఊహించుకున్నటువంటి మీ నుదుటిపై భాగాన చిత్రీకరించుకున్నటువంటి ఆ మహాశూన్యంలో ఒక చిన్న కదలిక ద్వారా ఒక శూన్య బిందువు అనేది ఏర్పడింది. ఆ శూన్య బిందువే, దానినే ఉనికి. మనమంతా ఇప్పుడు మహాలోకాలన్నీ పరివ్యాపించి ఉన్నటువంటిదంతా కూడా ఆ ఉనికిలో మనం ఉన్నాం. ఇన్ని కోట్ల నక్షత్రాలు, ఆ నక్షత్రాల్లో ఉన్నటువంటి భూమండలాలు, ఈ సమస్త విశ్వము అని పిలువబడుతున్న ఈ సమస్తము ఆ ఉనికిలో ఉన్నది. ఉనికిలో ఉన్నది. ఆ ఉనికినే మూల బిందువు. అక్కడి నుంచి సృష్టించబడినటువంటి, ఆవిర్భవించినటువంటి ఆ ఉనికి బిందువు, ఆ బిందువులోంచి ఒక ఆలోచన. నేనెవరిని అని అడిగింది కదా, ఆ ఆలోచన. ఆ ఆలోచన ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. అది ఒక కాంతి రూపంలో విస్ఫోటనం చెందింది. ఆ ఆలోచన నుంచి ఒక కాంతి ఉద్భవించింది. ఆ ఉనికి నుంచి, మూల బిందువు నుంచి ఒక కాంతి ఉద్భవించింది. ఆ కాంతి ఒకేసారి విస్ఫోటనం. మీ మనసులో, మీ యొక్క దృష్టిలో ఊహించండి మీరు. ఒక విస్ఫోటనం, ఒక మహా విస్ఫోటనం, ఒక బిగ్ బ్యాంగ్ లో ఉన్నటువంటి మూల స్థానంలో ఉన్నటువంటి ఒక విస్ఫోటనం, మహా విస్ఫోటనం. ఆ మహా విస్ఫోటనం నుంచి ఆ కాంతి, ఆ కాంతి ఆ శూన్యంలోనే ప్రసరిస్తూ 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 కొన్ని వందల వేల మనం అనుకునేటువంటి దూరంలో ప్రయాణం చేసి 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 వాటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగా, ఆ యొక్క కాంతి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, విద్యుదయస్కాంత తరంగాలుగా పరివర్తితమైంది, మారింది. కాంతి అయస్కాంత తరంగ రూపంలోకి వచ్చింది. ఆ ప్రయాణంలో, ఆ అయస్కాంత రూప తరంగంలో ప్రయాణించేటువంటి ఆ కాంతి విస్ఫోటనం నుంచి వచ్చినటువంటి ఆ కాంతి, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేటువంటిది, అది మళ్ళీ ఆ శూన్యంలోనే ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ ఒక పదార్థ రూపాన్ని సందర్శించుకుంది. ఒక పదార్థ రూపాన్ని సంతరించుకుంది. పదార్థము అంటే ఇక్కడ ప్రతి అణువుని పదార్థము అంటాం. ఇక్కడ అంటే ఒక అణువులుగా, పరమాణువులుగా గడ్డకట్టినది. ఆ కాంతి అయస్కాంత తరంగ రూపంలోంచి ఈ యొక్క తన మూలము నుంచి ఎప్పుడైతే దూరం 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 అలా జరిగేపోయిందో, అప్పుడు ఆ మూలంలో ఉన్నటువంటి ఆ అనంతమైనటువంటి శక్తి క్రమేపీ తగ్గుతూ 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 రూపాంతరం చెంది ఒక పదార్థ రూపాన్ని సంతరించుకుంది. ఆ పదార్థ రూపాన్ని సంతరించుకున్నటువంటి ఆ ప్రతి అణువు ఏ మూలంలో అయితే నేనెవరిని ప్రశ్నించుకుందో, అన్నీ తనలోనే ఉన్నప్పటికీ కూడా నేనెవరిని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకుందో, అది అనుభూతి రూపంలో తెలుసుకోవాలనుకుందో, ఈ పదార్థాలన్నీ కూడా రూపాలు సంతరించుకున్నాయి. పదార్థాల యొక్క కలయిక ద్వారా మూలంలో ఉన్నటువంటి ఆలోచన, మూలంలో ఏ ఆలోచన అయితే ఉన్నదో ఆలోచన ద్వారా ఇక్కడ మనం ఒక రూపాలని సంతరించుకున్నాం. మనుషులుగా, జంతువులుగా, చెట్లుగా, రాళ్లుగా, రకరకాలుగా సంతరించుకున్నాం.
అంటే మూలంలో అది ఒక విస్ఫోటనం జరిగినప్పుడు మధ్యలో ఉన్నదానికి వేగం ఎక్కువ, చుట్టూతో ఉన్నదానికి వేగం తక్కువ. ఈ విధంగా అలాంటి ఆ ఆ శక్తి, ఆ తేడా వలన, ఆ దూరం యొక్క తేడా వలన మధ్యలో ఉన్నదాని ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది, చుట్టూతో ఉండే ఫోర్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పదార్థ రూపాలు అనేది వేరువేరుగా రావటం జరిగింది. ఈ విధంగా సృష్టి ప్రారంభం జరిగినది. ఇదే సృష్టిలో అత్యున్నతమైనటువంటి సిద్ధాంతం అని మన రామతో మాస్టర్ చెప్తారు. నేను అన్ని రకాల సిద్ధాంతాలు, ఈ భూమి మీద ఎన్ని సిద్ధాంతాలు అయితే ఉన్నాయో అన్ని సిద్ధాంతాలని నేను పరిశోధించాను. నేను దర్శించాను. దీన్ని సృష్టి ఈ విధంగానే ప్రారంభించబడింది. దీన్ని నేను దర్శించాను. దాన్ని ఈనాటి ఓకే మాస్టర్స్ నిదానంగా కళ్ళు తెరవండి. ఓకే మాస్టర్స్ నిదానంగా ఒక అద్భుతమైనటువంటి ఆ అలౌకిక స్థితి నుంచి, ఆ సృష్టి ఆవిర్భావాన్ని దర్శించిన స్థితి నుంచి నిదానంగా కళ్ళు తెరవండి. ఓకే మాస్టర్స్ స్టడీగా కూర్చోండి. సో ఆ మహాశూన్యం అనేటువంటిదే మనందరి యొక్క తండ్రి, మనందరి యొక్క తండ్రి. దాన్నే మనం ఆ మహాశూన్యాన్ని మనం ఏమంటామంటే చైతన్యం అంటారు, తల్లి అంటారు, తండ్రి అంటారు, శక్తి అంటారు, దైవము అంటారు. ఇలా అన్ని పేర్లు కూడా ఆ మూల చైతన్యానికి మూలమైనటువంటి ఆ శూన్యానికి, ఆ శూన్య బిందువుకు ఉన్నటువంటి ఇవన్నీ నామధేయాలు. సమస్తమైనటువంటి శూన్యంలో ఉన్నటువంటి శక్తిని కూడా ఆ శూన్య బిందువులోకి కేంద్రీకరించి, కేంద్రకంలో సమస్తం ఉంటుంది కదా, దానికే అనుసంధానించబడి ఉంటుంది కదా. ఆ సమస్తాన్ని అనుసంధానించబడి ఆ ఉనికి ద్వారా మనందరిలో కూడా వేరు వేరు రూపాలతో ఉన్నప్పటికీ కూడా మనందరిలో కూడా ఆ సృష్టి అధినాథుడే, ఆ మూల బిందువే వ్యాపించి పరివ్యాపించి మనలో ఉన్నది. కాబట్టి దాన్ని దైవము అన్నాం. కాబట్టి దీంట్లో మూడో పాయింట్గా ఐ ఆమ్ గాడ్. దీంట్లో మనం మూడో పాయింట్గా ఐ ఆమ్ గాడ్ అనేది వచ్చేసింది ఇక్కడ మనకి. యు ఆర్ గాడ్, ఐ ఆమ్ గాడ్ అనేటువంటిది ఆ యొక్క మూడో పాయింట్. ఇది రామ్తా. సో మనం ఈ విధంగా ఆ మూల చైతన్యంలోనే, మూల బిందువులోనే, ఆ మూల బిందువు ద్వారా మనం ఎలా అయితే ఒక విస్ఫోటనం ద్వారా విడివడిపోయి వేరు వేరు రూపాలు ధరించామో, మనమందరము ఇప్పుడు దేనికి అనుసంధానించబడి ఉన్నాం? మనం మూల బిందువుతో అనుసంధానించబడి ఉన్నాం. దాని పేరే చైతన్యము అన్నాం. చైతన్యము ఇప్పుడు మనందరిలోనూ చైతన్యం ఉన్నది, దాని పేరు మూల చైతన్యము అంటాం. సో మనందరము దానికి అనుసంధానించబడినప్పుడు మన ఆలోచనలు, మన జీవితాలు, మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అనుభవపూర్వకంగా తెలుసుకుంటానికే మన ఆలోచనలను అనుభవపూర్వకంగా పొందుపరుచుకుని ఆ అనుభవ జ్ఞానంతో, ఈ అనుభవ జ్ఞానమే అక్కడ మూల చైతన్యానికి చేరవేస్తూ మనమందరం కూడా నిరంతరము మన ఆలోచనల ప్రభావంతో ఆ మూల చైతన్యానికి అనుసంధానించబడి ఉన్నాము. ఒక గొడుగులోని అనేకమైనటువంటి కలగా మన ఇంటర్నెట్, సూపర్ కంప్యూటర్కి ఏ విధంగా అయితే అనుసంధానించబడి ఉన్నదో, ఇప్పటి ఈ రోజుల్లో కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల యూజర్స్ ఉన్నారు. ఈ లక్షల కోట్ల యూజర్స్ అందరూ కూడా ఒక గూగుల్ కి ఎలా అయితే అనుసంధానించబడి ఉన్నాం మనం ఒక సూపర్ కంప్యూటర్ కి. సో మనందరి ఆలోచనలు, మనందరి యొక్క వాయిస్ మెసేజ్లు అన్నీ కూడా ఆ సూపర్ కంప్యూటర్ లో ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకి అర్థమవుతుందో అప్పుడు మనలో ఒక గ్రేట్ ఎన్లైటన్మెంట్, ఇంకా మనకి కొత్తగా నాకు తెలియదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకని? నేను ఎప్పుడైతే ఆ సూపర్ కంప్యూటర్కి అనుసంధానించబడి ఉన్నానో ఆ సూపర్ కంప్యూటర్లో నాకు ఏది కావాలన్నా మళ్ళీ నేను తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్,
మన ఇంట్లో ఇప్పుడు కొత్తగా చైనాలో ఒక ఎంత 135 అంగుళాల టీవీ ఏదో నిన్న మొన్న వాట్సాప్ లో బాగా పెరుగుతూ ఉంది, బాగా వస్తూ ఉంది. దాంట్లో సపోజ్ ఒక 10,000 ఛానల్స్ ఉన్నాయి అనుకున్నాం. మనము ఏ ఛానల్ ని ప్రెస్ చేస్తే మన రిమోట్ లో లేదంటే మన మైండ్ తో దాన్ని ఆపరేట్ చేసినప్పుడు అది మాత్రమే యాక్టివేట్ అవుతుంది. కానీ దాంట్లో అన్ని ఉన్నాయా లేవా? 2,000 20,000 ఛానల్స్ దాంట్లో ఆల్రెడీ అది కరెక్ట్ అయ్యే ఉన్నది. మనకి ఏదైతే కోరుకుంటామో, మనం ఏదైతే అనుకుంటామో కావాలని అది యాక్టివేషన్లోకి వస్తుంది. అట్లాగే మనం కూడా ఆ శూన్య బిందువులో మూల చైతన్యంలో మనం అందరం కూడా కనెక్ట్ అయి ఉన్నా మనకి ఇక్కడ ఇండివిజువల్ గా మనకి ఏది కావాలన్నా, ఏ సమాచారం కావాలన్నా మనం ఏ లైబ్రరీలోకి వెళ్ళి ఎత్తుక్కోవాలి? మూల చైతన్యంలోకి ఒక్కసారిగా కూర్చొని, అది మన ప్రతిసారి కళ్ళు మూసి కూర్చోండి బాబు, నీ లోపలికి ఆలోచనలు వస్తుంటే గమనిస్తూ ఉండు, గమనిస్తూ ఉండు, నిదానంగా ఆలోచనలు వెళ్ళిపోతాయి అంటాం. ఇక్కడ మనం ఏం చేయాలి? ఆలోచనలు వస్తూ ఉంటే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఆ ఆలోచనలు నాకు ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ. దాన్ని మనం సంకల్పము అంటాము. ఆలోచనల ప్రవాహం వస్తూ ఉంటుంది మనం మూలంతో అనుసంధానమైనప్పుడు. ఆ మూల బిందువు నాలో అన్ని సమస్తం అక్కడ ఉంది, కానీ ఇక్కడ నా పర్సనల్ గా కావాలి నాకు ఇక్కడ అనుకున్నప్పుడు నీలో ఆలోచనల పరంపరగా నీలోకి వస్తూ ఉంటాయి. నీకు కావలసినటువంటి ఆలోచనను పట్టి బంధించి దాన్నే సంకల్పముగా చేసుకుని నువ్వు ఎప్పుడైతే నీకు ఇది కావాలని కోరుకుంటావో అప్పుడు నువ్వు ఆ విధంగా ఈ భూమి మీద ఒక అనుభవాన్ని పొందుతావు. ఆ అనుభవాన్ని పొందుతావు. ఈ అనుభవానికి మూలం ఆలోచన. కాబట్టి ఆలోచనే దైవంగా రామ్తో మాస్టర్ చెప్తాడు. నీ ఆలోచనే నీకు దైవం అయ్యా. ఒక ఆలోచన నుంచి అసలు నేను ఎవరిని అనేటువంటి ఒక చిన్న ఆలోచన, ఆ ఆలోచనే యావత్ సృష్టికి మూలం. కాబట్టి ఈ శరీరాన్ని నడిపించేది నీ ఆలోచన. ఆలోచన చూడండి, ఎక్కడైనా మన లోపల కనబడుతుందేమో? కనపడదు. ఆలోచన యొక్క వేగం అనంతం అనమాట. ఆ అనంతమైనటువంటి ఆ బిగ్ బ్యాంగ్ లో ఉన్నటువంటి ఆ యొక్క విస్ఫోటన యొక్క వేగం మనం వర్ణించలేనిది. కాబట్టి ఒక్క ఆలోచన సరే, దీని సిస్టమ్ మళ్ళీ సైన్స్ మన బ్రెయిన్ దాని గురించి తెలుసుకున్నప్పుడు మళ్ళీ మీరు ముందు ఎప్పుడైనా మీ అందరూ మీరు స్టడీ చేసినా కానీ దీంట్లో రామ్తా మాస్టర్ చాలా ఇస్తారు, అది ఎలా జరుగుతుందో మన బాడీలో అనేటువంటిది. సో ఆలోచన అనేది మనకి ముఖ్యం. ఆ ఆలోచనని మనం పట్టి బంధించి ఉంచడం ముఖ్యం. ఇది నాకు, ఈ ఆలోచన, ఈ అనుభవం నాకు కావాలి అని అనుకున్నప్పుడు ఆ ఆలోచన ద్వారా నువ్వు స్వీకరించినటువంటి ఆలోచన ద్వారా నీకు యావత్తు సృష్టి నీ ఆలోచన సంభవం చేయడం కోసం, నీ ఆలోచన సంభవం చేయడం కోసం యావత్తు సృష్టి నీకు సహాయంగా అప్పుడు మారిపోతూ ఉంటది. మనం అనుకుంటాం కదా, మన ఫ్యామిలీలో ఎవరైనా ఒకటి అనుకున్నప్పుడు మనమే హెల్ప్ చేస్తూ ఉంటాం. మన సమాజంలో ఎవరైనా అనుకున్నప్పుడు మనమే హెల్ప్ చేస్తూ ఉంటాం వాళ్ళు దాంట్లో సక్సెస్ అవ్వడం కోసం. అలాగే మన ప్రతి ఆలోచన కూడా మనము అవ్యక్తంగా ఉన్నదాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. మనం అవ్యక్తంగా ఉంది అప్పటిదాకా. మన ఆలోచన ఎప్పుడైతే దాని మీద పెడతామో అది వ్యక్తం అవుతుంది, అప్పుడు మనకు అనుభవం అవుతుంది. ఆ అనుభవ సారం ఎప్పుడైతే మనలో నిక్షిప్తం అయిందో అది మూలంలోకి వెళ్ళి నిక్షిప్తం అవుతుంది. ఈ విధంగా ఎప్పుడూ నిరంతరం కూడా కొనసాగుతూ ఉండేటువంటి ప్రక్రియ. దీనికి కావాల్సినటువంటిది మనలో ఒక చైతన్యం అనేటువంటిది, మూల చైతన్యం అనేది ఎక్కడుంది మనలో కూడా. దాని కాన్షియస్నెస్ అంటాం మనం. ఇక్కడ మనలో ఉండేదాన్ని సెకండరీ కాన్షియస్నెస్ అంటాం. సో చైతన్యము, ఈ చైతన్యం ద్వారా నువ్వు ఆలోచనలు స్వీకరించి ఆ ఆలోచన పట్టి బంధించి నీ ఆలోచనలు, నీ యొక్క సంకల్పాలు నెరవేరేటట్లుగా ఈ యొక్క శరీరాన్ని నువ్వే సృష్టించుకున్నావు. శరీరంలో ఉన్నటువంటి ఆ బ్రెయిన్ ని, లేకపోతే దానికి కావాల్సిన టెక్నాలజీని, ఈ విశ్వంలో ఏదైతే ఉన్నదో సమస్త విశ్వము నీ లోపలే ఉన్నది, ఎక్కడా లేదు. ప్రతిసారి మనకి ఎన్నోసార్లు చెప్తుంటారు కదా, జ్ఞానం వచ్చిన ప్రతి వాళ్ళు చెప్తుంటారు కదా. దాన్నే మనకి ఏం చెప్తారు? వేద పరిభాషలో ఋగ్వేదంలో అయితే అహం బ్రహ్మాస్మి అని చెప్తారు. అహం బ్రహ్మాస్మి, నువ్వు ఆ దైవానివి, ఆ మూల చైతన్యానివి, నువ్వే, నీకన్నా వేరే ఇంకెక్కడా లేదు
కాబట్టి సమస్తము నీలోనే ఉన్నదని చెప్పేటువంటి ఆ మాట ఏదైతే ఉందో, కాబట్టి దాన్ని మనం గుర్తించాలి. మనం అది కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ. నీ ప్రతి సంకల్పానికి రామ్తో మాస్టర్ ఒక సిస్టమ్ చెప్తాడు దీనికి. కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ టుగెదర్ మేక్స్, నేను చెప్పాను కదా, 7 లెవెల్స్ ఆఫ్ రియాలిటీ. ఈ సృష్టి నువ్వు ఈ నీలో ఉన్నటువంటి 6 చక్రాలు దాటి 7 చక్రాలు ఏవైతే ఉన్నాయో సహస్రారంతో సహా, ఏ స్థితిలో ఉన్నటువంటి, ఏ స్థితిలో నీకు వాంఛితాలు ఉన్నాయో అన్ని వాంఛితాలను నెరవేర్చేటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. దానికి కావాల్సినటువంటిది చైతన్యము, శక్తి అనేటువంటిది ఒక సిస్టమ్ చెప్తాడు అనమాట. దానికి ఒక ప్రాక్టీస్ సిస్టమ్ చెప్తాడు. అది చాలా జూమ్ సెషన్ అయితే కొంచెం కష్టం, అది లైవ్ లో చెప్పుకోవాలి. చాలా అద్భుతము. దీని ద్వారా ఈ భూమి మీద ఏదైనా సరే, ఎంతైనా సరే అపరిమితంగా నువ్వు సృష్టించుకుని నీ జీవితంలోకి, నీ నిజ జీవితంలోకి నువ్వు ఆ నూతన సృష్టి ద్వారా నువ్వు సృష్టించుకున్న దాంట్లో నువ్వు జీవితాన్ని ఆనందంగా జీవించడం కోసం, ఆనందంగా జీవించడం కోసం అది నీ సృష్టి అనేది కొనసాగుతూ హద్దులు లేని సృష్టికర్తత్వానికి నువ్వు అర్హుడవే అని చెప్పి చెప్తాడు అనమాట. కాబట్టి నేను ఇంతే, నేను ఎంతవరనే సంపాదించగలను, నేను ఎంత ఆరోగ్యంగానే ఉండగలను, నేను ఎంత వయసు మాత్రమే ఉండగలను, ఇలాంటి పరిమితాలన్నీ కూడా రామ్తా యొక్క పరిభాషలో ఎక్కడ కూడా పరిమితం అనే దాన్ని తీసేస్తాడు. ఎక్కడైనా సరే అపరిమితమైనటువంటి దాన్ని ఆయన అవర్ జర్నీ ఈస్ లిమిటెడ్ టు అన్లిమిటెడ్ అని చెప్తాడు. మన జర్నీ అంతా కూడా లిమిటెడ్, పరిమితమైన దాంట్లోంచి, అంటే ఈ దేహం పరిమితం, కానీ మనలో ఉన్నటువంటి ఆ దైవం అపరిమితం. మన జర్నీ అనేది ఇక్కడి నుంచి అక్కడికి జరుగుతూ ఉంటుంది. కాబట్టి లిమిటెడ్ టు అన్లిమిటెడ్ అవర్ జర్నీ. ఇది థర్డ్ పాయింట్, యు ఆర్ గాడ్ అనేటువంటిది అయిపోయింది. ఫోర్త్ పాయింట్, మేక్ నోన్ ద అన్నోన్. నిన్నే మనం చెప్పుకున్నాము, తెలియనటువంటి దాన్ని తెలుసుకుంటాం. మనకి ఎన్నో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది మనకి అప్పటికి ఇంకా తెలియదు, మన అనుభవంలోకి రాదు. దాన్ని మనం అనుభవించే రీతిగా దాన్ని స్వీకరిస్తాము. ఆ తర్వాత అది మన అనుభవంలోకి వస్తాం. కాబట్టి ఒక వ్యక్తి తెలియంది తెలుసుకుంటూ దాని అనుభూతిని ఆ శూన్యత్వంలోకి, అమూల బిందువులోకి పంపించడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఇది ఒకప్పుడు అసాధ్యం అనుకునేది ఇప్పుడు సాధ్యము, అలాగే ఒకప్పుడు అసంభవం అనుకునేది ఇప్పుడు సంభవము. అలాగే మీ ఆలోచనలో ఏదైనా రానివ్వండి, దాన్ని పట్టి బంధించి ఇది అసంభవము అని మీకు అనిపించినా సరే అది సంభవమే, ఖచ్చితంగా అయి తీరుతుంది. మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయి తీరుతుంది. ఈ విధంగా మనం కొన్ని పాయింట్స్ గురించి తెలుసుకున్నాం. అట్లాగే కొన్ని విషయాలు ఏంటంటే, రామ్తా ఎప్పుడైతే నేను ఒక మాస్టర్ నేను అనుభవించి చెప్తున్నాను అని చెప్పి ఎప్పుడైతే అంటాడో, నేను తండ్రిగా వ్యవహరిస్తున్నాను. ఇక్కడ మీరందరూ కూడా చక్కగా ఇలా 2 చేతులు పెట్టుకోండి నిలువుగాను. మేడం మీరు కూడా చూసుకోండి, ఇలా నేను పెట్టినట్టు పెట్టుకోండి మేడం. పెట్టుకున్నారా? మీ ఎడమ చేతిని ఇక్కడ ఒకసారి ఇలా పెట్టండి. కుడి చేతిని తీసుకొచ్చి ఎడమ చేతి దగ్గర పెట్టండి. పెట్టారా? మళ్ళీ వెనక్కి వచ్చేయండి. కుడి చేతిని తీసుకొచ్చి మళ్ళీ ఎడమ చేతి దగ్గర పెట్టండి. మళ్ళీ కుడి చేతినే మీరు ఎప్పుడు కూడా ఎడమ చేతి స్టడీగా పెట్టుకోండి మేడం. కుడి చేతిని మాత్రం ఎడమ చేయి ఎప్పుడు స్టడీగా ఉండండి. కుడి చేతిని తీసుకొచ్చి ఈ వేలుని ఇలా మీరు ఎడమ చేతి మధ్య భాగాన్ని టచ్ చేయండి. మళ్ళీ తీసేయండి, మళ్ళీ పెట్టండి, మళ్ళీ తీసుకురండి, మళ్ళీ పెట్టండి, మళ్ళీ తీసుకురండి, మళ్ళీ పెట్టండి. ఇప్పుడు ఇది తండ్రి అండి. ఎడమ చెయ్యి తండ్రి, దైవం, ఉనికి, చైతన్యం. ఇది ఎప్పుడు కూడా కాన్స్టెంట్. ఇది తండ్రి స్థితిలో ఉంది. మనము ఆ తండ్రి దగ్గర నుంచి విడిపడి ఒక తనయుడిగా మనం యువతలకు వచ్చాం. ఎందుకోసం వచ్చాం? అనుభవ సారం కోసం. ఇక్కడ అనుభవం లేదు, ఇక్కడ రూపం లేదు, అనుభవం రాదు. ఇక్కడ జ్ఞానం ఉంటుంది, అన్ని తెలుసు. సర్వశక్తులు, సర్వశక్తి సామర్థ్యాలు ఆ తండ్రి దగ్గర ఉన్నాయి. ఆ దైవానికి అన్ని తెలుసు. కానీ దైవం అనుభవించాలంటే ఒక శరీరం కావాలి, ఒక పదార్థ రూపం కావాలి. ఈ పదార్థ రూపంగా తండ్రి నుంచి విడివడి తనయుడుగా మీరందరూ వచ్చారు. మనం అందరం కూడా తనయుడుగా వచ్చాము, తండ్రి నుంచి విడివడి. ఇప్పుడు తండ్రికి తనయుడికి మధ్యలో బంధం ఉందా లేదా?
ఒకసారి అనండి. ఎడం చేతినే కుడి చేతినే తీసుకురండి, ఎడం చేయి కలపద్దు. కుడి చేతిని మాత్రమే తీసుకురండి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. తండ్రి నుంచి విడివడి మన యువతలకు వచ్చాం. మళ్ళీ తండ్రి దగ్గరికి మనం చేరుకోవాలి. ఆ తండ్రి నాతోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తండ్రికి నేను దూరంగా లేను, తండ్రి ఈ తనయుడు కలిసే ఉన్నాడు. ఈ తనయుడి వెనకాల ఎప్పుడూ తండ్రి ఉంటానే ఉన్నాడు. ఈ తనయుడి వెనకాల తనయుడు ఏది కోరుకుంటే అది ఇవ్వటానికి తండ్రి రెడీగా ఉన్నాడు. ఇక్కడ కోరుకుంటే ఎవరు, సంకల్పం చేసుకుంటే ఎవరు, తనయుడు చేసుకోవాలి. తనయుడు ఏది కావాలనుకుంటే అది తండ్రి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన ఈ ప్రయాణంలో మనం చెప్పుకున్నాం, పిరమిడ్కి వేసుకున్నాం. ఓ పిరమిడ్కి వేసుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? ఆ శూన్యం నుంచి బయలుదేరినప్పుడు మనం ఇన్వల్యూషన్ కిందకి దిగాము, ఎక్స్పీరియన్సెస్, అనుభూతులు పొందాము. ఎప్పుడైతే ఈ జ్ఞానం, ఈ తండ్రి నేను ఒకటనేటువంటి జ్ఞానం, నేను వేరుగా లేము, వన్నెస్ అనేది ఎప్పుడైతే మనలో ఆ అనుభవ జ్ఞానం, ఎప్పుడైతే ఆ జ్ఞానం మన దగ్గరికి చేరిందో అప్పుడు మనము ఈ తండ్రితో కలిపి మనమే నడుస్తాం, ఈ తండ్రితో కలిపి నడుస్తాం అన్నమాట. ఈ తండ్రితో కలిపి మనం మన జీవనాన్ని అత్యంత అద్భుతంగా, అత్యంత వైభవంగా, అత్యంత ఆనందంగా మనం ఈ జీవితాన్ని మనం జీవిస్తానికి మాత్రమే ఈ భూమి మీదకి వచ్చాం. మనం ఎక్కడ లేమిగా జీవిస్తానికి దానికి మనం రాలేదు, కష్టాలు పడటానికి రాలేదు. కేవలం ఆనందంగా, ప్రేమతో జీవిస్తానికి మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం మనం. కానీ మనకి తెలియకుండానే కష్టించి పని చేస్తేనే ఫలితం, కష్టాలు వస్తేనే సుఖం అనుభవం అవుతుంది మనకి అనే ఒక పరిమితమైనటువంటి ఆలోచన సంవిధానం మనలో ఏర్పడిపోయి వందల వేల జన్మలుగా, యుగాల పర్యంతము మన మస్తిష్కంలో అలాంటి ఆలోచనలే మనలో ఉండిపోవటం మూలన మన శరీరము వృద్ధాప్యానికి లోనవుతా ఉంది. తర్వాత శరీరము అస్తమిస్తానికి, అంటే మరణించడానికి కూడా రెడీ అయిపోయింది. కాబట్టి రామ్తో మాస్టర్ ఇప్పుడు ఏం చెప్తాడంటే, కేవలం మరణమే కాదు, మానవ శరీరానికి వృద్ధాప్యము కూడా లేదు. ఎప్పుడైతే ఒక 21 సంవత్సరాల వరకు ఈ శరీరము వృద్ధి చెందిందో అక్కడి నుంచి నువ్వు జీవించి ఉన్నంత కాలం శాశ్వత యవ్వనమే నీకు ఉన్నది. నీకు వృద్ధాప్యం అనేది లేనే లేదు. వృద్ధాప్యం అనేది నువ్వు కావాలని చెప్పి నీ ఎంచుకొని నువ్వు మర్చిపోయి, నీ తండ్రి గురించి మర్చిపోయి, నువ్వెవరివో నువ్వు మర్చిపోయి, నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను మర్చిపోయి కేవలం నేను మానవుణ్ణి, నేను పరిమితుడిని అనేటువంటి ఆలోచన సంవిధానంలోంచినే మనమందరం కూడా ఇప్పటిదాకా వృద్ధులమయ్యాము. కానీ వృద్ధాప్యం అనేటువంటి పదాన్ని తీసేశాడు. ఏ గౌతమ బుద్ధుడు తన జీవితంలో ఒక చావు లేదు, చావు కోసం చావు లేని గురించి నేను నేర్చుకోవాలని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే ఒక ముసలివాడిని చూసి ముసలితనం లేదు, ఈ ముసలితనం ఎలా ఇది అని చెప్పి దాని గురించి పరిశోధన చేయడానికి వెళ్ళిపోయాడు. దాని యొక్క పరిష్కారం మన రామ్తో మాస్టర్ చూపిస్తాడు. బుద్ధుడికి ఎంతవరకు అర్థమైందో చివరికి మనకి అర్థం కాలేదు, కానీ ఒక రామ్తో మాస్టర్ దానికి మాత్రం పూర్తి న్యాయం చేసి మనకి దాని సమాచారాన్ని మనకు అందిస్తాడు. కాబట్టి శాశ్వత యవ్వనమే ఉంది, శాశ్వత జీవనమే ఉంది. శాశ్వత జీవనం ఉంది రామ్తో మాస్టర్ యొక్క మరి ఈ యొక్క ఆలోచన సంవిధానంలో, ఈ జ్ఞానంలో, ఈ రామ్తో విజ్ఞానంలో మనకి దాని గురించి బోధన చేస్తూ ఉంటాడు. కాబట్టి మన భావం ఏదైతే ఉందో అది మన జీవన సర్వస్వాన్ని నిర్దేశిస్తుంది. నువ్వు ముసలాడిగా ఉండాలనుకుంటావా, ముసలాడు అయిపోవాలనుకున్నావా, తిరిగి పెద్దవాడు అయిపోయేది, పిల్లలుగా పుట్టి పెద్దవాళ్ళు అయ్యి యవ్వనము, పెద్దవాళ్ళు, తర్వాత ఇంకా వృద్ధాప్యము, ముసలితనము, తర్వాత వెళ్ళిపోవడము, శరీరాన్ని వదిలిపెట్టి మరో జన్మ తీసుకోవడము, ఇలా ఈ చక్రంలో నువ్వు బంధించబడిన నీ ఆలోచన విధానం ఉంటే నీకు తదాస్తు ఆ విధంగానే సిద్ధిస్తూ తీరుతుంది. లేదు, నా భావం ఈ జీవన సర్వస్వం, నా జీవన సర్వస్వాన్ని నిర్దేశిస్తుంది. నా ఇప్పటి భావం, నా ఆలోచన విధానం, నేను శాశ్వత ఎవడిని, అనంతుని, నేను చిరంజీవత్వాన్ని కలిగినటువంటి వాడిని, నేను చిరంజీవిని అని ఎప్పుడైతే అనుకుంటావో నీ భావం ఏదైతే ఉందో అదే నీ సర్వస్వం, నీ జీవన సర్వస్వంగా మారిపోతుంది.
నిద్రపోతున్నటువంటి మనలో ఉన్నటువంటి ఒక మహాశక్తి ఉంది మనలో. అది నిద్రపోతుంది ఇప్పుడు దాకా కూడా. అదే కుండలిని శక్తి అని మనం అనుకుంటున్నాం. మనం అందువల్ల నిటారుగా కూర్చోమంటున్నాం. ఆ మహాశక్తిని మేల్కొల్పుదాం. ఆ మహాశక్తి మనల్ని నిద్రలేపి సహస్రారంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మ గ్రంథి అయినటువంటి పిట్యూటరీ గ్రంథిని చేరుకుంటాం మనం. పిట్యూటరీ గ్రంథి మహాచక్రవర్తి. ఆ చక్రవర్తి సామ్రాజ్యమే ఈ శరీరం. ఆ చక్రవర్తి ఏది ఆజ్ఞాపిస్తే అది ఈ శరీరంలో జరిగి తీరుతుంది. ఆ చక్రవర్తి శాశ్వత యవ్వనం అని చెప్పిన ఆ చక్రవర్తి తెలుసుకున్నప్పుడు ఆ చక్రవర్తి యాక్టివేట్ అవుతాడు. యాక్టివేట్ అయినప్పుడు అలాంటి ఆలోచనలు స్వీకరిస్తూ అది ఈ శరీరం మొత్తాన్ని మన శాశ్వత యవ్వనంగా నిలిపి ఉంచేట్లుగా చేస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఆ బ్రహ్మ, ఆ పరబ్రహ్మను సైతం సవాలు చేసి ఆ బ్రహ్మను సైతం సవాలు చేసినటువంటి ఒక విశ్వామిత్రుడు ఏ విధంగా అయితే మరొక లోకాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. అంతేగా మేడం? సృష్టించడానికి ప్రయత్నం చేసి సృష్టించాడు, చివరికి సాధించాడు. అలాగే ఆ బ్రహ్మను సైతం సవాలు చేసినటువంటి ఆ విశ్వామిత్రుని లాగా మనల్ని తయారు చేస్తుంది ఈ యొక్క రామత విజ్ఞానం. కాబట్టి ఒక్కసారి కళ్ళు మూసుకొని అహం బ్రహ్మాస్మి, దాన్నే మనం బ్రహ్మ జ్ఞానం అంటాం. మనం దాన్ని కళ్ళు మూసుకొని అహం బ్రహ్మాస్మి. ఒకసారి నేను కొన్ని చెప్తాను, అవన్నీ మీరు అందరూ గట్టిగా కొంచెం ఎక్కడ లోపల సంశయం లేకుండా గట్టిగా హృదయాంతరాల్లోంచి మీ యొక్క భావం పెళ్ళుగుతూ పైకి రావాలి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. వాయిస్ ఇంకా రైజ్ అవ్వాలి మేడం. లోపల నుంచి మీ అంతరాంతరం మూలాధారం నుంచి రావాలి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేను అవినాశిని, నేను అవినాశిని, నేను అవినాశిని, నాశనం లేనటువంటి వాడిని. నేను అవినాశిని, నేను అవినాశిని, నేను అవినాశిని, నేను అనంతుడను, నేను అనంతుడను, నేను సచ్చిదానంద స్వరూపుడను, నేను సచ్చిదానంద స్వరూపుడను, నేను బ్రహ్మానంద స్వరూపుడను, నేను బ్రహ్మాండ స్వరూపుడను, నేను బ్రహ్మానంద స్వరూపుడను, నేను బ్రహ్మానంద స్వరూపుడను, నేనుగా ఏకాత్మగా ఉన్నాను, నేను నేనుగా ఏకాత్మగా ఉన్నాను, నేను సాక్షిని, నేను సాక్షిని, నేను సర్వ స్వతంత్రుడను, నేను సర్వస్వతంత్రుడను, నేను పరమాత్మను, నేను పరమాత్ముడను, నేను అఖండుడను, నేను అఖండుడను, నేను నిరామయుడను, నేను నిరామయుడను, నేను నిరంజనుడను, నేను నిరంజనుడను, నేను అఖండాత్మను, నేను అఖండాత్మను, నేను పరబ్రహ్మ స్వరూపుడును. నేను పరబ్రహ్మ స్వరూపుడను. నా ఆధారముచే నా ఆధారంచే నా ఇంద్రియాలన్నీయు నా ఇంద్రియాలన్నీయు పనిచేయుచున్నవి. పనిచేయుచున్నవి. నేను నేను తప్ప తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇంకెవ్వరూ లేరు. ఉన్నదంతా ఉన్నదంతా ఒక్కటే, ఒక్కటే, ఏకమేవ ఏకమేవ అద్వితీయం అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మ. తథాస్తు, 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 తథాస్తు. తథాస్తు. సో బి ఇట్. సో బి ఇట్. ఓకే మాస్టర్.
మన శరీరంలోని ప్రతి అణువు స్పందించేటువంటి తీరు, వైబ్రేషన్, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఒక్కసారిగా మూలాధారంలో ఉన్నటువంటి మన యొక్క మొదటి చక్రంలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ, ఆ యొక్క శక్తి కొండలని మన యొక్క రెండవ చక్రం, మూడవ చక్రం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారంలోకి పరుగులు పెడుతూ ఉంటుంది. అది తాదాప్యం చెందినటువంటి స్థితి. మూలాధారం నుంచి సహస్రారంలో చేరుకున్నటువంటి ఆ స్థితి, అదే అద్భుతమైనటువంటి ఆనంద పారవస్య స్థితి. ఇది ఒక్కసారి అనుభవించిన ఆనందం. ఓకే మాస్టర్స్, నిదానంగా కలుద్దాం. ఓకే మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు మరొక చిన్న టాపిక్ తో ముగించుకున్నాం మేడం. అది అందరూ కూడా పేపరు పెన్ను కనుక తీసుకున్నట్లయితే, పేపర్ ఉన్న వాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి. ఓకేనా మేడం? మాస్టర్స్ మాస్టర్స్ ఓకేనండి? అందరూ డీప్ నుంచి బయటకు వచ్చారా? ఒకసారి ఓకే చెప్పండి.
ఒకసారి రామ్తో మాస్టర్ క్లాప్స్ కొట్టండి అందరూ కలిసి. రామ్తో మాస్టర్ ఒకసారి క్లాప్స్ కొట్టండి. అలాగే పత్రి సార్కి ఒకసారి క్లాప్స్ కొడదాం. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించినటువంటి పత్రి సార్కి. ఓకే మాస్టర్స్, మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకున్నా సరే, ఒకవేళ మళ్ళీ క్లాసెస్ లో కంటిన్యూ అయితే ఓకే, లేదంటే ఎప్పుడు కలుసుకున్నా కానీ ఈ లోపుగా కొంత ప్రాక్టీసెస్ మీకు మళ్ళీ మనం కలుసుకునేంత వరకు ఒక ప్రాక్టీస్ ఇస్తే బాగుంటుంది. ఆ ప్రాక్టీస్ లో భాగంగా మనందరికీ ఒక సహజమైనటువంటి, ఒక సామాన్యమైనటువంటి, అతి సామాన్యమైనటువంటి, అలాగే ఈ మానవ శరీరంతో మనం జీవిస్తున్నప్పుడు కావాల్సినటువంటి ఎన్నో ఆలోచనలు మనలో ఉంటాయి. అవన్నీ సిద్ధించుకోవాలని చెప్పని మనం కోరుకుంటూ ఉంటాం. మనం రామ్తో మాస్టర్ నాలెడ్జ్ అర్థమైన తర్వాత నాకు అర్థమైంది, కోరిక అనేటువంటి ఒక పదం, సంకల్పం అనేటువంటి ఒక పదం. ఈ రెండు పదాల అర్థాన్ని కొంచెం ఒకసారి మీకు చెప్తాను. చెప్పి మనం ఎలా ముందుకెళ్ళాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను. కోరిక, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారండి? కోరికలు కోర రాదు చెప్పారండి. మీకు ఎంత ఐడియా ఉందా మేడం? కోరికలు కోరుకోకూడదు అని చెప్పారు మనకి. కానీ మన పూజా విధానంలో ఏం పెట్టారు? మొట్టమొదటిగానే సంకల్పం. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు. ఒకటేమో కోరికలు కోరరాదన్నారు. కాబట్టి కోరిక అనేటువంటి పదం ఎప్పుడొచ్చినా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. కోరిక అంటే నేను శరీరాన్ని మాత్రమే భావించే స్థితిలో మనకు వచ్చేటువంటి ఆలోచన పేరు కోరిక. నేను కేవలం శరీరాన్ని మాత్రమే అనే భావన, దాని పేరు కోరిక. ఆ స్థితిలో నేను శరీరం అనే భావంలో నీలో వచ్చినటువంటి ఆలోచన, కోరికలు ఏవైతే ఉంటాయో అవి నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. నెరవేరితే ఓకే, విశ్వాసం పెరుగుతుంది నీ మీద, నీకు కాన్ఫిడెన్స్. నెరవేరకపోతే ఆ మత్తులో పడిపోయి అవేరే నా కోరిక నెరవేరలేదని చెప్పని గుడులు, గోపురాలు, మొక్కులు, ఇంకా వీటితో పాటు వెళ్ళిపోయి జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా రకరకాలుగా తయారైపోతుంది. ఇంకా ఏం ఆలోచిస్తాడో తెలియదు, ఎందుకు ఆలోచిస్తాడో తెలియదు, అసలు నాకెందుకు అవ్వట్లేదో తెలియదు, పక్కవాడికి అవుతా ఉంది నాకెందుకు అవ్వట్లేదని ఈర్ష్య, కోపం, అసూయ అని ఏవైతే మనం పేర్లు పెట్టుకున్నామో ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. అందువల్ల మన పెద్దవాళ్ళు దూరదృష్టి ఏం ఆలోచించి పెట్టారు? కోరికలు కోరరాదు అని పెట్టారు. కానీ ఇప్పుడు మన రామ్తా మాస్టర్ గాని, మరి మనకి అనాదిగా ఋషులు ఇచ్చినటువంటి, లేకపోతే ఒక శాస్త్రం మనకి ఏం చెప్తా ఉంది? ప్రతి పూజకి ముందు ఒక సంకల్పము మన చేత ఆ పంతులు గారు, స్వామి వారు ఎవరో ఒకరు మన చేత చేయిస్తారు సంకల్పాన్ని. సో అక్కడ మనం ఏం చేస్తాము? ఏ సంకల్పం పెట్టుకోవాలో అప్పుడప్పుడు మనకు తెలియదు కాబట్టి ఒక సంకల్పాన్ని అనిపించుకొని అక్కడ నువ్వు గుడిలో బయటకు వచ్చి, ఆ దేవస్థానంలో బయటకు వచ్చి అరుగు మీద కూర్చుని నువ్వు ఏ సంకల్పం చేసుకున్నావో దాని మీద దృష్టి నిలిపి ఉంచి కాసేపు కూర్చో అని మనకు చెప్పారు. అందువల్ల దేవుడి గుడిలోకి వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చుని రావాలి, అదొకటి పెట్టారు. మనమైతే కూర్చుని కొబ్బరికాయ కొట్టుకుని తినేసి వచ్చేస్తాం తప్పితే మళ్ళీ మనం ఏం కోరుకున్నామో దాన్ని రిపీట్ చెయ్యం. మనకేంటో మనకు తెలియదు, అక్కడ మర్చిపోతాం. ఇంకా అయిపోయింది, ఇక్కడ అక్కడ చెప్పేసుకున్నాం కాబట్టి అయిపోయింది. సో ఇలా మనం అన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి సంకల్పం అనేది నేను దైవము అనే స్థితిలో నీవు ఏ ఆలోచన చేసినప్పటికీ కూడా దాన్ని సంకల్పము అంటాము. నేను దైవము, నేను ఆత్మని, నేను పరమాత్మ స్థితి, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ స్థితిలో నీవు ఏ ఆలోచన చేసినప్పటికీ కూడా దాన్నే మనం సంకల్పంగా పిలుస్తాము. సో నువ్వు దైవంగా, నీ తండ్రి నాతో కలిసి ఉన్నాడు, ఆ దైవాన్ని నేను
నాలో అనంతమైన శక్తి ఉందనేటువంటి భావాన్ని లోపల అంతరాంతరాల్లో నిలిపి ఉంచుకొని నువ్వు ఒక సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పం ఖచ్చితంగా అయి తీరుతుంది. దానికోసం కావాల్సింది మన మాస్టర్స్ ఏం చెప్తారంటే, రామ్తో మాస్టర్ ఏం చెప్తారంటే 21 రోజుల పాటు నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా ఆ సంకల్పాన్ని. ఇది అవుతుందో అవ్వదో, వాళ్ళకి అవ్వలేదు వీళ్ళకి అవ్వలేదు, దీనికి ఎంతసేపు పడుతుందో అనేటువంటిది నీ అటిట్యూడ్, నీ మైండ్ ఏం చేస్తుందంటే దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకోసం ఒక 21 డేస్, మినిమం 21 డేస్ కనుక నువ్వు దాని పట్ల, నీ సంకల్పం పట్ల నువ్వు ఎరుకతో జాగరూకతతో ఉన్నట్లయితే గనక అలాంటి న్యూరో నెట్ అనేది నీలో ఏర్పడుతుంది. నీ బ్రెయిన్ లో అలాంటి ఒక న్యూరోనెట్, ఒక న్యూరాన్ ఫామ్ అవుతుంది. న్యూరాన్ ఫైరింగ్ జరుగుతుంది. ఆ న్యూరాన్ ఫైరింగ్ జరిగిన తర్వాత అలాంటి న్యూరాన్స్ ఎన్నో కొత్తగా పుట్టేటువంటి న్యూరాన్స్ ని నీ సంకల్పాన్ని తెలియచేసి దాన్ని నీకు వాస్తవం చేయడానికి కావలసినటువంటి నీ శరీరంలో కూడా అలాంటి న్యూరాన్స్ ని శరీరంలోకి పంపించి ఆ యొక్క సమాచారాన్ని నీ ప్రతి అణువులోకి పంపిస్తుంది. మన బ్రెయిన్ లో ఉన్నప్పుడు న్యూరాన్ అంటాము, మన బాడీలో ఉన్నప్పుడు దాన్ని అణువు అంటాం. సో బ్రెయిన్ లో ఉన్నటువంటి సమాచారాన్ని అణువులోకి ప్రసారం చేస్తుంది. అణువులోకి, నీ బ్రెయిన్ లోకి మొత్తం అంతా ఆ సమాచారం ఉన్నప్పుడు ఇది ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ లాగా ఈ శరీరం పనిచేసి ఈ సృష్టిలో నీ సంకల్పానికి అనుగుణంగా ఎక్కడ ఏది ఉన్నప్పటికీ కూడా, అది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది ఖచ్చితంగా నీ దగ్గరికి చేరుతుంది. నీ సంకల్పం సంభవించి తీరుతుంది. ఇది దీని వెనకాల ఉన్నటువంటిది గుర్తుపెట్టుకుని ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి సంకల్పాలు, మన ఆలోచనలు మన రియాలిటీలోకి ఎలా వస్తాయి అనే దాన్ని తెలుసుకున్నాం. కాబట్టి మనకి అసలు మౌలికమైనటువంటి కొన్ని సంకల్పాలు మనం అర్థం చేసుకున్నాం. దీనికోసం మనం చేయాల్సిందల్లా పోయి ఇప్పుడు ఏం చేయాలి, దీనికోసం మనం మన ఆలోచించే తీరులో మార్చేసుకున్నాం. ఇప్పుడు దాకా నేను మానవుడిని ఆలోచించాను. ఇప్పటి నుంచి కూడా మనం అందరం కూడా గ్రూప్ లో ఉన్నటువంటి మన మెంబర్స్ అందరూ కూడా ఎలా ఆలోచించాలి, నేను దైవం, ఆ పరమాత్మ నేను, ఆ బ్రహ్మను నేను, ఆ అయ్యప్పను నేను, ఎవరికి ఇష్టమైనట్టు వాడు, ఆ దుర్గను నేను. ఎందువల్లంటే అందరిలోనూ ఉన్నది ఆ మూల చైతన్యమే. విస్ఫోటనము ద్వారా వేరు వేరు రూపాల్లో మనం అందరం కూడా ఒకేసారి ఈ భూమి మీదకి ఆవిర్భవించినటువంటి వాళ్ళం. సో వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇదే రిలేషన్షిప్ మనందరికీ కూడా. ఒక మూలం నుంచి ఒకేసారి ఉద్భవించినటువంటి వాళ్ళం, ఒక విస్ఫోటనంలోంచి ఉద్భవించినటువంటి వాళ్ళం. కాబట్టి మన ఆలోచన విధానం మార్చుకోవాలి. దాన్నే మనం యాటిట్యూడ్ చేంజ్ అంటాం. మనం ఆలోచించే తీరులో మార్పు వచ్చినప్పుడు ఈరోజు నేను ఆనందంగా ఉన్నాను. ఫస్ట్ స్టేట్మెంట్ మనం రాసుకోవాల్సింది, ఈరోజు నేను ఆనందంగా ఉన్నాను అని రాసుకుంటున్నాం మనం. నేను ఈరోజు ఆనందంగా ఉన్నాను, ఆనందంగా జీవిస్తున్నాను. నేను ఈరోజు ఆనందంగా జీవిస్తున్నాను. నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంతో జీవిస్తున్నాను. నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంతో జీవిస్తున్నాను. నేను ఈరోజు నేను ఈరోజు నేను ఈరోజు ఏది అవ్వాలి అని భావించినా అది అయి తీరుతుంది, అది జరిగి తీరుతుంది, అది జరిగిపోయినది.
అది జరిగినది. నేను ఈరోజు ఏది అవ్వాలని భావించినా అది జరిగినది. ఈరోజు నేను దైవంగా ఉన్నాను. ఈరోజు నేను దైవంగా జీవిస్తున్నాను. ఈరోజు నేను అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. ఈరోజు నేను అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. ఈరోజు నేను సిరి సంపదలతో జీవిస్తున్నాను. ఈరోజు నేను సిరి సంపదలతో జీవిస్తున్నాను. ఇవన్నీ కూడా ఈ రాత్రికి ఒక్కసారి మరొకసారి మీరు రాసుకుని వల్లె వేసుకుని రేపు ఉదయాన్నే ఇంకా తెల్లవారక ముందే మీరు ఎప్పుడైతే నిద్ర లేస్తారో, నిద్ర లేవకుండా ఈ తిరిగి మనస్సు నిద్రలో ఎక్కడెక్కడికో మనం ఈ మనస్సు కూడా మోగపోతుంది, మనస్సు మాయమైపోతుంది. అక్కడ ఇంకా ఏదీ లేదు, మనసు లేదు, బుద్ధి లేదు, శరీరం లేదు, ఏమీ లేదు. కేవలం అక్కడ ఇంకా అంతా ఆత్మ మాత్రమే ఉంటుంది, చైతన్యం మాత్రమే ఉంటుంది. ఆ చైతన్యమే ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ స్థితిలో రేపు ఉదయాన్నే నిద్రలేసి మళ్ళీ తిరిగి ఈ మనస్సు అనేది దాంట్లో చేరక ముందే, మీరు నిద్రలో కళ్ళు తెరవక ముందే, మెలకువ వచ్చి రాకముందే మీరు ఒక్కసారి ఈ పాయింట్లన్నీ కూడా నేను ఈరోజు ఆనందంగా జీవిస్తున్నాను, నేను ఈరోజు సిరి సంపదలతో జీవిస్తున్నాను, నేను ఈరోజు ఆరోగ్యంతో జీవిస్తున్నాను, నేను ఈరోజు ఏది అవ్వాలని అనుకుంటాను అది జరిగి తీరుతుంది అని ఈ భావాలన్నీ మనసులో పెట్టుకొని ఉదయాన్నే నిద్ర లేవాలి. దీన్ని డే క్రియేషన్ అని చెప్తాడు రామ్తో మాస్టర్. ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటాయి, నేను ఇంతవరకు చెప్పాను. ఇవే పాయింట్స్ ఇంగ్లీష్ లో రకరకాలుగా ఉంటుంటాయి. టోటల్ గా ఏంటంటే దీన్ని డే క్రియేషన్ అంటారు. ఉదయాన్ని మనం ఈ విధంగా ప్రారంభించాలి. ఈ 2025 సంవత్సరం ఒక రోజుకి ఉదయం ఎలాగో 2025 సంవత్సరానికి ఉదయం ఎప్పుడు మేడం? 2025 సంవత్సరానికి ఉదయం ఎప్పుడు? ఇప్పుడు ఎలాగో అలాగే కదా సార్. ఇప్పుడు ఈ కాలం ఉదయం కాలం 2025 సంవత్సరానికి ఒక రోజుకి ఉదయం ఎలా అయితే తెల్లవారుజామున అంటామో మనం, అలాగే ఈ రోజుకి ఈ సంవత్సరానికి 2025 సంవత్సరానికి ఇప్పుడు ఉదయం కింద లెక్కే కదా. ఇంకా కనీసం 15వ తారీఖు అన్నా రాలేదుగా, వచ్చింది 8, 9 తారీఖులోనే ఉన్నాంగా. సో కాబట్టి ఇప్పుడు ఈ ఉదయంలో ఈ శుభోదయాన ఈ నిర్ణయాలు మనం తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం అంతా 2025 సంవత్సరం ఆనందంగా జరిగిపోతుంది. ఇదే దీపావళి, ఇదే పండుగ, అదే మన క్రియేషన్. 2025 సంవత్సరాన్ని ఈ విధంగా నిర్మించుకోవాలి, ఈ విధంగా సంకల్పించుకోవాలి. ఇది రామ్తో మాస్టర్ అద్భుతమైన క్లాసెస్ లో టీచింగ్ లో ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరం గురించి టీచింగ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా లైవ్ లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా ఈ విధంగా 2025 సంవత్సరంలో ఈ విధంగా ఉండాలని సంకల్పం చేసుకుందాం. సో దీన్ని
ఇయర్ ఇయర్ క్రియేషన్. ఇందాక నేను చెప్పింది రోజు, ప్రతిరోజు చేసుకుంటే దాన్ని ఏమవుతుంది, ఇయర్ క్రియేషన్ అవుతుంది. ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు అప్పులు రావాలి, నా అప్పులు తీరిపోవాలి, ఇవన్నీ నీ ఆనందానికి కొంచెం అడ్డు తగిలే అంశాలు కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను అంటే ఇవన్నీ ఆటోమేటిక్ తీరిపోతాయి. కానీ ప్రత్యేకంగా కూడా కావాలంటే ఈ రోజు నేను కొంతమంది మాస్టర్ని కలుసుకోవాలి, ఈ రోజు నా అప్పులు తీరిపోయినవి, ఇలాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటే మనం యాడ్ చేసుకున్నది మన బాడీ మైండ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో, ఇది ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, నీకు నాలెడ్జ్ ఉన్నప్పుడే యాక్సెప్ట్ చేస్తుంది. నాలెడ్జ్ లేకపోతే వ్యతిరేకిస్తుంది. నీకేంట్రా తినడానికి కూడా లేదు, నువ్వు ఆనందంగా జీవిస్తున్నానంటావు, ఎలా జీవిస్తావో ఇక్కడ యాక్సెప్టెన్స్ ఉండదు. కాబట్టి ఆ ఫ్రేమ్ ఒక తయారవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ముందు నాలెడ్జ్ తెలుసుకోవాలి. అంటే నీ గురించి అంటే నీ స్వస్వరూప జ్ఞానం గురించి. నీ జ్ఞానం గురించి ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, ఎంత అనంతమైనటువంటి శక్తి నీ వెనకాల ఉన్నదో, ఏ బ్రహ్మమైతే నువ్వు అయ్యున్నావో, ఏ సృష్టికర్తవైతే అయ్యున్నావో, ఈ యావత్తు సృష్టిని సృష్టించేటువంటి ఆ సృష్టికర్తవు నువ్వే అయినప్పుడు, ఆ జ్ఞానం నీలో ఉదయించినప్పుడు, ఆ జ్ఞానం అప్పుడు నువ్వు యాక్సెప్టెన్స్ అనేది నీలో వస్తుంది. అందువల్ల జ్ఞానానికి అంత ప్రాముఖ్యత. జ్ఞానమే సర్వస్వం. ధ్యానము దేని కొరకు? మేడం ప్రతిసారి చెప్పింది ధ్యానము దేని కొరకు? జ్ఞానానికి. అయిపోయింది అక్కడికి స్టేట్మెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అంటారు. సో మాస్టర్ అంటే ఎప్పుడైతే నీ ఇంద్రియాలు, మనం చెప్పుకున్నాం అన్నమాట, మన ఇంద్రియాలని మన స్వాధీనంలో పెట్టుకుంటాం, అది మాస్టర్. నీ ఆలోచనలను నీ స్వాధీనంలో పెట్టుకుంటాం, నీ రోజుని నీ స్వాధీనంలో పెట్టుకుంటాం. ఒక మాస్టర్ అనేటువంటి వాడు ఆ విధంగా తన మాట మీద తన ఏదైతే ఆ యొక్క మాస్టరీ అనేది సంపాదిస్తాడో వాళ్ళందరినీ మనం మాస్టర్స్ అంటాం. దాన్ని మనం ఏదో గురువులు అలా చెప్పుకుంటాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి నేనైతే కనుక ఎక్కడ కూడా గురువు అనేటువంటి పదాన్ని మాస్టర్ కూడా ఒప్పుకోడు. రామ్తో మాస్టర్ కూడా గురువు అనేటువంటిది కాదు, ఉన్నదంతా మనం మాస్టర్ గా తయారవ్వాలి. ప్రతి వాళ్ళు మాస్టర్ గా తయారవ్వాలి. ఇక్కడ అందరూ కూడా గురువు శిష్యుడు అనేటువంటి ఒక బంధం ఉండదు. శిష్యుడు అంటే తీసుకునేవాడు, గ్రహీత. ఎప్పుడు ఎలాగే ఉండిపోతాడు శిష్యుడు అంటే. శిష్యుడుగా ఉండకూడదు కదా, శిష్యుడు గురువు అవ్వాలి కదా. సో వీఆర్ ఆల్ మాస్టర్స్ స్థితిలోనే మనం ఎప్పుడూ ఉండాలి. ఒకసారి ఎప్పుడైతే గురువు అని ఈ నోట్లోంచి బయటకు వచ్చిందో, నువ్వు శిష్యుడు అని నీకు తెలియకుండా నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు అయిపోయింది. మాస్టర్ అంటే ఆ భావం లేదు. ఎందుకంటే గురువు అంటే మనకు తెలియకుండానే మన చరిత్రలో గురువు అంటే ఒక విశిష్టమైన స్థానాన్ని కల్పించి మనలో కింద ఉంచేటువంటి స్థానాన్ని మనం పెట్టుకున్నాం. గురువుని ఎక్కడ ఊహించుకుంటాం, మనలో కింద పెట్టుకుంటాం. నిన్న మనం ఏం చేసాం, ఒక సింహాసనం మీద మనమే కూర్చున్నాం, శిష్యుడిగా కూడా మనమే ఉన్నాం. గురువు నువ్వే, శిష్యుడు నువ్వే. అదే పత్రి సార్, వీఆర్ ఆల్ మాస్టర్స్, వీఆర్ ఆల్ గాడ్స్. ఆ స్థితిగా మనం చేరుకోవాలి. సో ఈ విధంగా ఈ పుస్తకం మీరందరూ తెప్పించుకొని ఒక అద్భుతమైనటువంటి జ్ఞానంతో ఈ జీవితాన్ని ధన్యత చెందాలి అంటే, ఈ జీవితాన్ని చిరంజీవిత్వంగా జీవించాలంటే, శాశ్వత యవ్వనంగా జీవించాలంటే, అపరిమితమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే మనం ఖచ్చితంగా మరి ఆ బుక్ తెప్పించుకోవాలి. ఈ బుక్ లో ఉండేటువంటిది రామ్తా మాస్టర్, రామ్తా RAMTHA, రామ్తా. ఇంగ్లీష్ లో కావాలంటే వైట్ బుక్ తీసుకోండి, రామ్తా వైట్ బుక్ అని ఉంటుంది. మీరు అందరూ తెలుగు కావాలనుకుంటే రామ్తా తెలుగు బుక్ మనకు దొరుకుతుంది. సుమారు 350 రూపాయలు ఎంతో ఉంటుంది, తెప్పించుకున్నది. అది కొన్ని కోట్ల విలువైనటువంటిది. ఎస్ సార్, అదే వైట్ బుక్. దాంట్లో ఉన్నటువంటి కొన్ని చాప్టర్స్
ఆ రామ్తా మాస్టర్ ఆ చాప్టర్స్ కొన్ని చెప్పుకుందాం. మొట్టమొదటిది సువర్ణ అధ్యాయము నేను చెప్పాను. నేను రామ్తాను అని చెప్పి తన ఇంట్రడక్షన్ గురించి చెప్తాడు. అలాగే నా సైనికులుగా మీరు ఉన్నప్పుడు ఎప్పుడైతే రామ్తా పరిచయం మీకు అయిందో అప్పుడు రామ్తా నేను చెప్పినటువంటి స్టోరీలో రామ్తా వెనకాల కొన్ని వేల మంది 10,000 మంది సైనికులు వెంటనే రెడీ అయిపోయారు. వాళ్ళందరూ కూడా నిర్దాక్షిణ్యంగా అన్ని దేశాల మీద దండయాత్ర చేసామనుకున్నాం మనం. అలా రామ్తో సైనికులుగా మనం ఉన్నప్పుడు అనేటువంటిది మనం అందరం కూడా అప్పుడు జీవించి ఉండబట్టే ఆ సైనికులుగా ఉండబట్టే ఈ రోజు ఈ రామ్తో నాలెడ్జ్ అనేది మనం తీసుకుంటున్నాము. మనం అందరం అప్పుడు ఉన్నటువంటి వాళ్ళం అనేటువంటి విషయాన్ని తెలియచెప్పి కాలాంతరంలో నేను ఈ భూమి మీద మీ అందరికీ ఈ జ్ఞానాన్ని అందిస్తాను. ఇప్పుడు మీరు అందుకునే స్థితిలో లేరు అని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేసి అంతర్ధానం అయ్యారు కాబట్టి తిరిగి మళ్ళీ వచ్చి భూమి మీద చెప్తున్నారు. అలాగే దైవము యొక్క ఉనికి, దైవాన్ని దర్శించండి. జన్మ పరంపర, మరణమా అధిరోహణము, మరణమా అధిరోహణము, సృష్టి పరిణామక్రమాలు, దేవతల కన్నా మహోన్నతులు మీరు. ఒక దేవుడు ఎవరైతే మనం గొప్పవాళ్ళు అనుకున్నామో ఆ దేవుడి కన్నా గొప్పవాళ్ళు మీరు అని చెప్తున్నాడు. గుర్తుపట్టగల దైవం ఎవరయ్యా అంటే రామ్తా దైవం గురించి వర్ణించినప్పుడు ఏం చెప్తాడంటే మీరు ఒక దైవాన్ని దర్శించాలని చెప్పని మీరు కాంక్షిస్తున్నారు. తరతరాలుగా యుగ యుగాలుగా జన్మ జన్మలుగా మన యొక్క కాంక్ష ఏంటంటే మన యొక్క ఆకాంక్ష ఏంటంటే దైవాన్ని దర్శించాలి. చక్కగా మీరు కళ్ళు మూసుకుని ఒక రూమ్ లో మీరు ఉండండి. మీ ఎదురుగుండా ఒక పెద్ద నిలువుటద్దాన్ని పెట్టుకోండి. కళ్ళు తెరవండి. ఎదురుగుండా కనిపించేదే దైవం మీకు. దైవం అని చెప్పి ఎన్నాళ్ళు ఎక్కడెక్కడ ఎతికారు మీరు. గుట్టల్లో ఎతికారు, చెట్లలో ఎతికారు, చేపల్లో ఎతికారు, వరాహాల్లో ఎతికారు, అన్ని చోట్ల మీరు ఎతుకుతున్నారు తప్పితే అదే మనకుందిగా మేడం వేమన కథలో ఉంటుంది కదా, గొర్రె పిల్లని సంకలో పెట్టుకుని అంతా ఎతికినట్టుగానే ఆ దైవం మరి మీరే అయ్యండి ఎక్కడెక్కడ ఎతుకుతుంటే అలాగే అందరిలోనూ దైవం ఉన్నదని చెప్పి తెలియచెప్తూ గుర్తుపట్టుగల దైవం, అలాగే ప్రేమ కానుక, అనన్య సత్యం, అలాగే అనియత జీవితం, జీవితాశయం, మరచిన దివ్యత్వం, ప్రజ్ఞా విజ్ఞానం, పునర్జన్మ, సంకుచిత మానసం, మనోవికాసం, అనుభవ సుకృతం, ఓ శుభోదయాన. ఒక 21 చాప్టర్స్ ఉంటాయి మేడం ఈ బుక్ లోను. ప్రతి చాప్టర్ ఎక్స్ట్రా 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 ఆర్డినరీగా ఉంటుంది. అది ఖచ్చితంగా అందరూ తెప్పించుకొని చదవండి. అద్భుతమైన జ్ఞానవంతులుగా, సృష్టికర్తలుగా, మహా సృష్టికర్తలుగా మనం అందరం కూడా మారాలి. దాంట్లో మరి ఇంకా ఎంతో ఎంతో జ్ఞానం, అనుభవ జ్ఞానం పొందాలని చెప్పి కోరుకుంటూ మాస్టర్స్ మరి ఈరోజు ఇప్పటికే 10:25 అయిపోయింది. ఈ బుక్ యొక్క ఒక్కొక్క దాన్ని కూడా మనం ముందు ముందు క్లాసులో తీసుకుందాం సార్. అందరికీ కూడా చదివేది దాన్ని అర్థవంతంగా చెప్పేది తేడా. ఆనంద్ గారు కరెక్ట్ సార్, కరెక్ట్. అంతా జడ్జెట్ నైట్. చెప్పండి మేడం. ఈ మనము చదివేది ఇంకోటి, ఆ చదివిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చదివేది కూడా చాలా వివరణ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. దాన్ని కూడా మనం ముందు ముందు క్లాసులో తీసుకెళ్దామని అనుకుంటాం. ఇంకా ఉన్నారు మా మేడం, మాస్టర్స్ ఉన్నారు, పరిచయం చేయమంటే చేస్తాను. మేడం కూడా కంటిన్యూ చెప్తారు. కంటిన్యూ. ఓకే మాస్టర్స్, మనం ఒకసారిగా మరి లీవ్ అయ్యే ముందు ఎవరన్నా ఒకసారి మీరు మాట్లాడండి సార్. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మేము మోస్ట్లీ 14 సెషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు 15వ సెషన్ని 365గా మార్చాము. కానీ 14 సెషన్స్లో ఏమైతే చెప్పారో అదంతా కూడా ఈ ఒక్క క్లాసులోనే మొత్తం వచ్చేసింది. ప్రతి సెషన్లోనూ చెప్పడం ఇది నేను శరీరాన్ని కాదు అనుకుంటూ, నేనే పరబ్రహ్మను అనుకుంటూ ఉండండి, ఇదే దీంతో ఉండండి, ఇది ఈ భావనతోనే వెళ్ళండి అని ఇన్ని క్లాసుల్లోనూ వచ్చిన వాళ్ళందరూ ఏదైతే చెప్తున్నారో ఆ జ్ఞానం అంతా ఈ ఒక్క క్లాస్లోనే వచ్చేసింది అనమాట. అంత అద్భుతంగా. ఓకే మేడం, మాట్లాడండి మేడం.
సార్ నమస్తే సార్. నమస్తే ఆ, మేడం. నమస్తే. రామ్‌రామ్ విజ్ఞానాన్ని అద్భుతంగా వివరించారు సార్. అది జ్ఞానం వింటున్నంత సేపు కూడాను మేము కూడాను అది మీతో పాటు ట్రావెల్ చేసేస్తూ ఉంటాం సార్. ఆ లోకాలకి ఎంత బాగున్నాయో ఆ సంకల్పాలు, ఆ జ్ఞానము అదంతా కూడాను. నిజంగా నిజ జీవితంలో ఇప్పుడు మనం ఆచరణలో పెట్టుకుంటే మనమే ఆ దైవత్వ స్థితికి చేరుకుంటాం అనేది చాలా చక్కగా చెప్పారు సార్. నిన్న చెప్పిన దాంట్లో ఒక డౌట్ సార్. మీరు చెప్తున్నారు కదా! ఇక్కడ లేకపోతే అక్కడుంటాము, అక్కడ లేకపోతే ఇక్కడుంటాము అన్నది కాదు. ఇక్కడే మనం శరీరంతో శాశ్వతంగా ఉంటాము అని అనుకోవాలి అనేసి. కానీ పత్రి సార్ కూడా అని చెప్పారు కదండీ సార్. నేను ఈ భౌతిక శరీరంతోనే 2095 వరకు ఉంటాను అని. అది సారు చెప్పింది అది ఏ విధంగా మీరు విశ్లేషిస్తారు సార్? అది నాకు అర్థం కాలేదు. ఆయనకి అర్థమైన మట్టుకు ఆయన జీవించారు మేడం. ఆయనకి అర్థమైందో లేదో నేను చెప్పలేను. ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి ఆయనకి అర్థం అవ్వలేదనే వస్తుంది మేడం ఆన్సర్. 2093 వరకు సంకల్పం చేసుకుంటాం అనేది ఓకే. ఎంతవరకు ఈ నాలెడ్జ్ అర్థం చేసుకుని శాశ్వతం ఈ భూమి మీద ఈ శరీరం అనేటువంటిది శాశ్వతం అనేటువంటి దాన్ని మనం ఇందాక నేను చెప్పాను, ఒక ఫ్రేమ్ వర్క్ చేయాలి. మన మైండ్ యాక్సెప్ట్ చేయాలి అనే రీతిలో మనం ఆలోచించాలి. దాన్ని కంపేర్ చేసుకోవద్దు. అది ఆయన ఆలోచన విధానం. ఆయన శరీరాన్ని లివ్ చేసుకు వెళ్ళిపోయారు. అంతే మేడం. దానికి ఇంకా మీరు ఎనలైజేషన్ వద్దు, మన ఎనలైజేషన్ వద్దు. ఆయన ఇష్ట ప్రకారంగా స్వేచ్ఛగా ఆయన తీసేసుకున్నారు. అది మేడం. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మేడం మాస్టర్స్ ఇంకా మాట్లాడేవాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నిన్న ఒక మాస్టర్ అడిగారు కదా మేడం మనల్ని, ఆత్మ అంటే ఏంటో అనేది ఉంటుంది. అట్లాగే ప్రతిసారి కూడా మనకి చెప్పారు. అట్లాగే మనకి ఆ శ్రీకృష్ణుడు పరమాత్మ మనకి చెప్తారు మేడం దీనిలో ఆత్మస్థితుల గురించి. సో ఇప్పుడు ఆత్మ అంటే ఏంటో అర్థమైంది. ఆత్మ అన్నా దైవం అన్నా అన్ని ఒకటే. ఇంకొకటి ఆ మనకి ఆత్మ గురించి దీంట్లో ఉన్నటువంటి స్థితుల గురించి మనకి గీతలో కృష్ణ పరమాత్ముడు మనకు ఒకసారి చెప్తాడు. దీంట్లో శైశవాత్మ, మన ప్రతిసారి కూడా చెప్పారు. శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ ఇంతవరకు మనకు తెలుసు. యవ్వనం ఇంతవరకు తెలుసు. ప్రౌఢాత్మ ఇది కూడా తెలుసు మనకి. అంటే దీన్ని ఆత్మరూపేణ చెప్పారు మన ఈ శరీర మార్పుల గురించి. అట్లాగే వృద్ధాత్మ ఇది కూడా మనకు చెప్పింది వృద్ధురాజు. ఆ తర్వాత నుంచి మహాత్మ అయిన తర్వాత ముక్తాత్మ అయిన తర్వాత పరమాత్మ అయిన తర్వాత సర్వాత్మ అయిన తర్వాత విశ్వాత్మ. సో ఆ విశ్వాత్మ స్థితి గురించి మనకి విశ్వరూప సందర్శనాన్ని చూపించారు మనకి శ్రీకృష్ణ భగవానుడు. అదే విశ్వరూప సందర్శనం, అదే ఏకత్వం. అంతా నాలోనే ఉన్నదని తెలియచెప్పాడు కదా, మనందరికీ తెలిసిందే కదా. సో దాన్ని రామతమాస్ కూడా ఏం చెప్తున్నాడు, ఒక విస్ఫోటనం జరిగిందయ్యా, అన్ని చోట్ల నువ్వే ఉన్నావు, అక్కడ నువ్వే ఉన్నావు, ఇక్కడ నువ్వే ఉన్నావు, అంతటా నువ్వే ఉన్నావు, అంతా నాలోనే ఉంది, నేనే అంతా ఉన్నాను, అంతా నాలో ఉంది. ఇదే సప్తమ సెవెంత్ సీల్ అంటారు. సహస్రాలు అంటాం కదా మనం. రామ్తా మాస్టర్ సీల్స్ అంటాడు. ఫస్ట్ సీల్, సెకండ్ సీల్, థర్డ్ సీల్, ఫోర్త్ సీల్, ఫిఫ్త్ సీల్, సిక్స్త్ సీల్, సెవెంత్ సీల్స్ అంటారు. ఆ సెవెంత్ సీల్ లోకి చేరాలి అంటే ఖచ్చితంగా మనము ఈ స్థితిలో మనం ఉండాలి. అంతా నాలోనే ఉంది, నేనే అంతా ఉన్నాను. ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒకదానిలో ఒకటి మనం అది కూడా చెప్పుకున్నాం. మనం ఈ శరీరాన్ని ఈ ఆత్మను ఆవరించి ఈ దేహం ఉన్నది. దాన్ని తిరిగేస్తే దేహం లోపల ఆత్మ ఉంది. అట్లాగే ఈ విశ్వం అంతటా వ్యాపించి ఉన్నది నేనే, విశ్వమంతా నాలోనే ఉన్నది. రెండు స్టేట్మెంట్లు కరెక్టే. అందువల్ల ఏంటంటే దాన్ని మనం ఆ డెఫినేషన్స్ ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుని మనం రామ్తా మాస్టర్ ఆ విధంగా మనల్ని ముందు తీసుకెళ్తాడు అనమాట. సెవెంత్ సీల్స్ మనం చేరుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అద్భుతం, దాన్ని వర్ణించాలంటే అది
ఈ 7 స్థితుల గురించి రామ్తో మాస్టర్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ట్రాడినరీగా ఎవ్వరూ ఏ చక్రాల గురించి చెప్పలేని రీతిలో రామ్తో మాస్టర్ చెప్తారనమాట. చాలా బాగా చెప్పారు సార్. ఆత్మల గురించి మీరు అన్నట్టు ప్రౌఢాత్మ, వృద్ధాత్మ వరకు ఉన్నాయి. ఆ తర్వాతనే మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా చెప్పారు సార్. ఇవన్నీ కూడా నీ అండర్స్టాండింగ్ లెవెల్స్. ఈ ఆత్మ అంటే నీ చైతన్య స్థాయి, ఆత్మ స్థాయి అని ఏదైతే అన్నారో నీ చైతన్య స్థాయి వృద్ధాత్మ వరకు ఇక్కడ నీకు అయిపోయింది. అక్కడి నుంచి మహాత్మ స్థితి, మహాత్మ నుంచి ముక్తాత్మ స్థితి, ముక్తాత్మ నుంచి పరమాత్మ స్థితి, పరమాత్మ నుంచి సర్వాత్మ స్థితి, సర్వాత్మ నుంచి విశ్వాత్మ స్థితి. ఇవన్నీ కూడా స్టేజెస్. అవన్నీ కూడా చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ సార్. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా సార్ చెప్పిందని? రాఘవయ్య గారు. నమస్తే మాస్టర్. సార్ నమస్తే సార్. బాగా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్, నిన్న కానీ ఈ రోజు కానీ. థ్యాంక్ యూ సార్. నేను 35,000 సంవత్సరాలు జీవించి విశ్వం అంతా చూసి వచ్చాను. నేను సృష్టి ఎలా ప్రారంభం అయింది అనేది నేను చూసి చెప్తాను. పుట్టుక ఎలా ఏర్పడింది. రామ్తా గారు చెప్పింది సనాతనమైంది, మన పూర్వీకులు కూడా చెప్పింది అదే సనాతనమైంది, దాని గురించి చెప్పారు. మహాశూన్యమునే మన తండ్రి, దీనినే మూల చైతన్యం, శక్తి, దైవం అని అంటాం. ఐఎమ్ గాడ్. మూల బిందువునే మూల చైతన్యం అంటాం. మూల చైతన్యానికి అనుసంధానించబడి ఉంటుంది. నీ ఆలోచనే నీకు దైవం. ఆలోచన యొక్క వేగము అనంతం. అహం బ్రహ్మాస్మి. అవర్ జర్నీ ఈజ్ లిమిటెడ్ టు అన్లిమిటెడ్. ఒక వ్యక్తి తెలియనిది తెలుసుకుంటూ ఆ మూల చైతన్యంకు అనుసంధానం కావాలి. మనం ఈ భూమి మీద ఆనందంగా జీవించడానికి జన్మించాము. మానవునికి మరణమే కాదు, వృద్ధాప్యము లేదు. మరణము లేదు, వృద్ధాప్యం లేదు. శాశ్వత జీవనం ఉంది, శాశ్వతమైన యవ్వనం ఉంది, మన జీవన విధానంలో ఉంది. ఆ బ్రహ్మను సైతము సవాలు చేసిన మనలను విశ్వామిత్రుడు ఇక్కడ పాయింట్ మర్చిపోయాను సార్. ఆ బ్రహ్మని సైతం సవాల్ చేసి విశ్వామిత్రుడు మరొక స్వర్గాన్ని సృష్టించాడు, మరొక లోకాన్ని సృష్టించాడు కదా సార్. అలాగే మనం కూడా సృష్టికర్తలాగా, అంతటి విశ్వామిత్రుడు అంత సృష్టికర్తలాగా మనం తయారవ్వాలి. సృష్టికర్తలం కావాలి. ఎస్ సార్, ఎస్. 21 రోజుల పాటు నీ యొక్క సంకల్పం పట్ల ఎరుపుతో ఉంటే న్యూరాన్లను పుట్టిస్తుంది. బ్రెయిన్ లో న్యూరాన్ల నుంచి శరీరములు అణువులుగా భావిస్తాము. మన యొక్క ఆలోచన విధానంలో మార్పు చేసుకోవాలి. ఈ రోజు ఆనందంగా ఉన్నాను, నేను ఈ రోజు ఆనందంగా జీవిస్తున్నాను. నేను ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నేను ఈ రోజు ఏది అవ్వాలని భావించినా అది జరుగుతుంది. ఈ రోజు నేను దైవంగా జీవిస్తున్నాను. ఈ రోజు నేను అమరత్వము సిద్ధించుకున్నాను. ఈ రోజు సిరి సంపదలో జీవిస్తున్నాను. ఇవి అన్నీ కూడా ఈ రోజు రాత్రి ఇంకోసారి మనం చేసుకుంటూ రేపు పొద్దున్నే లేచిన తర్వాత దానినే మళ్ళీ మనం చేసుకుంటూ నిద్ర లేవాలి. నేను ఈ 2025 సంవత్సరం ఈ విధంగా ఉండాలని సంకల్పం చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు చెప్పిన నిన్న కానీ ఈ రోజు కానీ చెప్పిన జ్ఞానం నుంచి నేను పొందింది సార్. సూపర్ స్టార్ భలే రాసుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్, బాగా రాసుకున్నారు. ఓకే ఓకే మాస్టర్స్, ఒక విషయం చెప్పేసి క్లోజ్ చేసుకుందామండి ఈరోజు సెషన్. ఒకసారి ఒక చక్కటి పాయింట్ చెప్తాను, నోట్ చేసుకోండి. పత్రి సార్ గారిని ఎవరైనా మన ఆధ్యాత్మిక వాదులందరూ కూడా మనకి ఏం చెప్తారంటే ఎరుక కలిగి ఉండు అంటారు. ఎరుక. ఎస్ మేడం, అవునా కదా? ఎరుక అనేటువంటి దాన్ని మనకి అనేక మంది అనేక రకాలుగా ఏవో చెప్తుంటారు. అంటే తెలివితేటలతో ఉండమని కానీ, లేకపోతే అవేకనింగ్, తెలిసి ప్రవర్తించగాని, ఇలాంటి పదాలు మనం ఉపయోగిస్తుంటాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రామ్తా మాస్టర్ యొక్క వ్యూలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎరుక. ఎరుక అంటే మన చేతిలో సెల్ ఫోన్ ఉంది, అందరి చేతుల్లోనే సెల్ ఫోన్ ఉంది. మన సెల్ ఫోన్ లో
ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా నేను ఒక సెల్ ఫోన్ తయారు చేయించుకొని ఆ సెల్ ఫోన్ లో ఒక హిడెన్ బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే ఈ సెల్ ఫోన్ నుంచి బుల్లెట్లు వెళ్ళిపోతాయి. ఎదుటివాడిని తేలిగ్గా చంపేసేయచ్చు. మన సినిమాలో చూస్తుంటాం కదా మేడం, నొక్కగానే వెళ్ళిపోతుంటాయి బుల్లెట్స్, ఫట్ 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 వెళ్ళిపోతుంటాయి. రిమోట్ ద్వారా రిమోట్ ద్వారా వెళ్ళిపోతుంటాయి కదా. అలా నేను నా సెల్ ఫోన్ లో ఒక హిడెన్ సిస్టమ్ పెట్టుకున్నా. ఇప్పుడు నేను సెల్ ఫోన్ రోజువారీ వాడుకోవాలి, అదే సెల్ ఫోన్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎలా వాడుకోవాలనే దాన్ని ఎట్లా పడితే అట్లా ఆపరేట్ చేసేసి నేను వాడగలనా? ఏముంటది నా మైండ్ లో? ఒకటి, ఆ బటన్ నొక్కితే ఎదుటివాడు చచ్చిపోవడం కాబట్టి అది నొక్కకుండా నాకు అవసరం ప్రస్తుతం లేదు కాబట్టి దాన్ని నేను ఉపయోగించకుండా మిగిలిన బటన్స్ ఉపయోగించుకోవాలనేటువంటి ఒక జ్ఞానం మనలో ఉంటుంది కదా. ఎంత జాగ్రత్తగా ఉంటాం. దాని అవేర్నెస్ అన్నా అవేకనింగ్ అన్నా అలాంటి ఒక జాగ్రత్త ఉంటుంది కదా. అలాగే దైవం నేనైనప్పుడు సదా సర్వదా 24 గంటలు 365 రోజులు ఎప్పుడు కూడా ఆ దైవము నేను అనేది లోపల ఉండి ఆ దైవంగా ఈ భూమి మీద నడియాడటం కోసమే మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. ఆ ఎరుకులో మనం ఉండాలి. దాన్ని ఎరుక అంటాం. అంటే రెండు ఉండి దాంట్లో మనం ఒకటిగా జీవించాలంటే దాన్ని ఆపరేట్ చేసేప్పుడు ఏ విధంగా ఎంత జాగ్రత్తగా ఆపరేట్ చేస్తామో అలాగే మనలో ఒక మానవుడు ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు. నువ్వు మానవుడిగా ఉండాలా, దేవుడిగా ఉండాలా అనుకున్నప్పుడు నేను దేవుడిగా ఉండాలి అనుకున్నప్పుడు ఆ దేవుడిది అనేటువంటి మనసులో పెట్టుకుని ఇక్కడ చేసే మనం ప్రతి చర్య, ప్రతి యాక్షను, ప్రతి నడక, ప్రతి నడవడిక అంతా కూడా ఆ దేవుడిగా చేస్తే ఇక్కడ ఏ పాపము ఏ పుణ్యము లేదు. ఇది పాప పుణ్యాలకి అతీతమైనటువంటి జ్ఞాన స్థితి. ఆ స్థితిలో ఆ ఎరుకలో మనం ఎప్పుడూ ఉండాలి. ఇది నేను చేస్తే పాపం, ఇది నేను చేస్తే పుణ్యం. ఈ పాప పుణ్యాలు లెక్కేసుకుంటూ కూర్చుంటే ఈ చట్టాలు ఇవన్నీ ఇక్కడ దేనికి మాత్రమే పనికొస్తాయి. నిజంగా ఆత్మస్థితిలో ఇవేవి లేవు. కాబట్టి రామ్తా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో రామ్తా నాలెడ్జ్ లో ఏం తెలుస్తుందంటే పాపం చేయమని చెప్పడం కాదు, పాప పుణ్యాలు లేనటువంటి స్థితి నీకు కలిగేటట్టుగా చేస్తాడు. కర్మలు అంటని కర్మ అది అలా చేస్తారు. దాని ఎగ్జాంపుల్స్ బోర్డు చెప్పుకోవచ్చు. టైం అయిపోయింది కాబట్టి ఓకే అండి. ఆ ఎరుకలో మనం ఉండాలి. అంటే ఎరుక అంటే ఎక్కడంటే సదా ఆ దైవం నేను అనే స్థితి, ఆ స్థితిలో మన పనులన్నీ చేసుకుంటా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? అంతా దైవమే, అందరూ దైవమే. ఇప్పుడు ఈ స్థితిలో ఉండి ఎవరు ఎవరినైనా హింసించగలరా? మన దగ్గర రెండు ఉన్నాయి. ఒకటి అడుగు తినటం, ఒకటి సంపాదించటం. సంకల్పం ద్వారా సంపాదించుకుంటాం. ఏది కావాలి? సంకల్పం ద్వారా సంపాదించుకోవడమే కావాలి కదా. కాబట్టి అడుగు తినడం అంటే ఏంటి? ఇక్కడ ఎదుటివాడిని కొట్టుకు తినటం, ఎదుటివాడిని చంపుకు తినటం. శరీరము అనే భావనతో చేయడం కూడా. ఇవన్నీ కూడా ఏంటిది? లోయర్ లెవెల్స్ అంటాం మనం ఏంటి. సో హైయర్ లెవెల్ ఏంటి? సంకల్పం చేసుకో, నీకేది కావాలో అయిపోతుంది. నేను ఆత్మను, నేనే పరబ్రహ్మను, నేనే భగవంతుణ్ణి, అదే ఆయనే నేను, నేనే ఆయన. ఆ స్థితిలో మన సంకల్పాల ద్వారా దేనైనా సాధించుకోవాలనే జ్ఞానం మనలో ఉన్నప్పుడు నా జీవితం ఎలా ఉంటుంది? సదా ఆనంద స్థితిలో ఉంటుంది. నాకేది కావాలన్నా నేను సృష్టించుకుంటానయ్యా, వచ్చి తీరుతుంది. ఈ జ్ఞానంతో మనమంతా మన జీవితాన్ని ఆనందంగా జీవించాలని కోరుకుంటూ సెషన్ క్లోజ్ చేసేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. ఎలా జీవించాలి, ఏ ఎరుకతో జీవించాలి, ఏది కావాలన్నా ఎలా తీసుకోవాలి, మన శరీరం కాదు ఆత్మను అని తెలుసుకుంటూ ఆ భావనతో ఉంటే మనకి ఏం కావాలి అనే ఆలోచన కూడా వస్తుంది కదా. ఇది తీసుకోవాలనా, ఇది వద్దా, ఇది అవసరమా, ఇది కాదా అనే ఆలోచన కూడా వస్తుంది. మనం ఏం తీసుకోవాలి, ఏం అడగాలి, ఎలాంటి సంకల్పాలు చేయాలి, ఇది శరీరము అనే భావంతో చేస్తే ఎలా ఉంటుంది, ఇది ఆత్మ అనే భావంతో చేస్తే ఎలా ఉంటుంది.
కాబట్టి అవతల వ్యక్తిలో కూడా మనం అదే చూస్తాము. అంతా ఆ మీరు అన్నట్టు దాని నుంచి వచ్చిన విడిపోయిన పరమాత్మ నుంచి వచ్చినవి అన్నింటిలోనూ అదే పరమాత్మ ఉన్నాడు. కాబట్టి కాబట్టి ఇంకా పరమాత్మనే చూస్తాం. అన్యాయము, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ మటుమాయం ఈ స్థితిలో. ఆ స్థితిలోకి వెళ్లకుండా ఆలోచించి రాబోయే రోజుల్లో దోపిడీలు, దొంగడాలు జరిగిపోతాయి, ఏదేదో అయిపోతుంది, అదేదో అయిపోతుంది అని చెప్పని ఆ స్థితిలోకి వెళ్లకుండా ఊహించి చెప్తారు. కాబట్టి ఇప్పుడు మన ఆధ్యాత్మిక జ్ఞానము మనకి ఎందుకు అవసరమై అంటే ఆ స్థితిలో జీవనం చేసినట్లయితే మనము అంత అద్భుతం. కాబట్టి రామ్తా మాస్టర్ ఏం చెప్తారంటే రాబోయే రోజుల్లో స్వర్ణయుగం అనేది మీ ద్వారా ఈ భూమి మీద తిరిగి ఆవిర్భవించబడుతుంది. నూతన యుగం మీ ద్వారా సృష్టించబడుతుంది అని చెప్పి చెప్తాడనమాట. దాంట్లో మనం అందరం కూడా యుగకర్తలం. అది చాలా అద్భుతంగా ఉంది. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ఏదైనా చంద్రరావు గారు ఏదో పెట్టారు, హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు మేడం. చంద్రరావు గారు, చంద్ర గారు, మాట్లాడండి, సుశాంత్ గారు. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి, అందరికీ అన్మ్యూట్ ఇచ్చాము. సాంబశివరావు గారు అంటే చెప్పాలనుకుంటున్నాను. అన్మ్యూట్ సార్, అన్మ్యూట్ మాట్లాడండి సార్. రణా నువ్వా? మా బ్రదర్ అండి ఈయన. నేను పిలిచేది రణా అని. అయితే ఇప్పుడే వినపడింది. అయితే ఓకే, బాగుంది, అంతా విన్నా. సరే సరే, ఓకే ఓకే. అన్ని ఒకే రోజు చెప్పేస్తున్నావు. 20 రోజులు ఏం చెప్తావు? 20 రోజులు కాదు, ఇది 2 రోజులు. 2 రోజులేనా? 2 రోజులు. 21 రోజు అని చెప్పారు నాతోటి. లేదు లేదు లేదు, 2 రోజులు. ఎక్సలెంట్ గా ఉంది రణా. అదే అనుకుంటున్నా, అన్ని ఒక రోజు చెప్పేస్తున్నాడు, 20 రోజులు ఏం చెప్తాడా అని. 20 రోజులు చెప్పచ్చు, 200 రోజులు చెప్పచ్చు. అంత సబ్జెక్ట్ అంత మ్యాటర్ ఉంది. నేను నిన్న పొరపాటున 21 రోజు అని చెప్పా. 21 రోజు నాకు వేరే జూమ్ మీటింగ్ ఉంది. ఓహో, దాన్ని చెప్పబోయి ఇది చెప్పా పొరపాటున. అందువల్ల 21 రోజు అనుకుంది. దాన్ని క్లారిఫై చేయలే. విన్నా, అంతా విన్నా, బాగుంది. సరే సరే, ఓకే ఓకే. సముద్రం నుంచి ఎంత తోడుకున్న నీళ్ళు వస్తున్నట్టే ఈ జ్ఞానాన్ని మనం ఒక రోజులోనూ 2 రోజులు కాదు సార్, ఎంత పోయినా వస్తూనే ఉంటుంది ఈ జ్ఞానం అనేది. అంతే, అది ఎన్ని రోజులైనా అద్భుతం. 42 సంవత్సరాల నుంచి రామ్తా మాస్టర్ అనేక బుక్స్, ఆడియోస్, వీడియోస్ ద్వారా ఈ నాలెడ్జ్ ని నిరంతరం ఇప్పటి వరకు కూడా లైవ్ లో చెప్తూనే ఉన్నారు. గ్రేట్ సార్. ఓకే మేడం. ఓకే మేడం, బై బై మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీని నుంచి ముందు జ్ఞానాన్ని కూడా మనం ముందు తరగతిలో తెలుసుకుందాం సార్ మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, అందరూ కూడా ఇంత మనకు చక్కటి ఒక అవేర్నెస్ కల్పించినట్టే మనల్ని ఇంకా ఈ 2025 నుంచి ఎలా జీవించాలి అనేది కూడా మనకు ఒక క్లారిటీ ఇచ్చేశారు సార్. అంత అద్భుతంగా అన్నమాట. కాబట్టి లైఫ్ అందరికీ, ప్రతి ఒక్కరికి ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవాలి ఈ క్లాసు. అంత అద్భుతంగా ఉంది. అందరూ కూడా సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ రకమైన ఈ సంకల్పాన్ని కానీ, ఈ జ్ఞానాన్ని, ఈ ఎరుకతో ఉంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ రకంగా చేసుకుంటూ నేను ఆత్మస్వరూపుణ్ణి అనుకుంటూ చక్కగా ఈ సంకల్పాలు, మంచి సంకల్పాలు ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఇవి నెరవేరాలి అంటే కూడా మనం ఆత్మస్వరూపులుగా ఉంటూ చేసుకుంటూ వెళ్ళాలని ఆకాంక్షిస్తాము. ప్రతి ఒక్కరిలో కూడా అందరూ కూడా ఆత్మస్వరూపులు అనుకుంటూ ఆ భావనలో ఉండాలి, అలాగే జరిగిపోవాలి అనుకుంటూ రేపటి క్లాస్లో కలుసుకుందాము. మార్నింగ్ సెషన్ అటెండ్ అయ్యేవాళ్ళు రేపు సంపూర్ణ జీవన శైలి అనే కార్యక్రమం ఉంటుందండి.
ఈ కార్యక్రమానికి విజయసారథి గారు వస్తారు క్లాస్కు. అయితే సార్ ఏం చెప్పారంటే మార్నింగ్ సెషన్లో ప్రతి ఒక్కరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని యాక్టివ్గా ఉండాలి, సార్తో ఇంటరాక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడుతూ సార్ క్లాస్ చెప్తారు. అంటే ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. సార్ చెప్పడం మనం వినడం అని కాదండి, ఇంటరాక్షన్గా ఉంటుంది క్లాసు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ అయ్యేవాళ్ళు అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని యాక్టివ్గా సార్తో మాట్లాడి ఇంటరాక్ట్ అవుతూ క్లాస్ తీసుకోవాలి అని చెప్పడం జరిగిందనమాట. ఈ దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయసారథి గారు అంటే ఎవరండి? విజయసారథి మాస్టర్ ఆయన ఇప్పుడు మాతాజీని తీసుకొని వచ్చారు సార్, మనకు విద్యానందగిరి మాతాజీ గారిని క్లాస్. పొద్దున్న చెప్పారు ఆవిడ. అవును సార్. సారు మాతాజీ గారిని క్లాస్లోకి ఇంట్రడక్షన్ తీసుకోవడం రావడం జరిగిందనమాట. శాకాహారం గురించి కూడా ఒకసారి క్లాస్ ఇవ్వడం జరిగింది. రేపు సమగ్ర జీవన శైలి గురించి చెప్తున్నారు సార్. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.